కంప్లీట్ చేసాము. సో దిస్ ఇస్ బ్యాచ్ 2. సో మీరు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సో మనము ఒక గ్రాడ్యువల్‌గా స్టెప్ వైస్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి. సో జనరల్‌గా మనకి ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్‌తో పాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంది. బట్ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఏం నేర్చుకుంటాం? సో వాటెవర్ ద లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేర్చుకుంటాం. అవునమ్మా? సో బట్ ఇందులోని ఏంటంటే ప్రతీదీ కూడా మనము ఇప్పుడు మనకి ఏది అవసరం? సో ఫస్ట్ ఇప్పుడు మనము ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ కదా! సో ఇప్పుడు మనకి ఏది అవసరం? ఎలాగ మనం అంటే తర్వాత మనం ఫర్దర్ స్టడీస్‌కి వెళ్ళేటప్పుడు హౌ వి హావ్ టు యూజ్ ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా మనము ఇందులో నేర్చుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే మన సిలబస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎట్లా చెప్పాలి? బ్యాంక్‌కెళ్ళినప్పుడు మన కాన్వర్సేషన్ ఎలా ఉండాలి? ఓకేనా? సో లేకపోతే టీవీలు అవి చూడడం వల్ల మనకి ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాము? సో ఇంకా ఇలాగనమాట. సో లాట్ మెనీ ఉంటది. సో ఇవన్నీ కూడా గ్రాడ్యువల్లీ స్టెప్ వైస్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ 35 డేస్ ప్రోగ్రామ్ కంపల్సరీగా ప్రతిరోజు అందరూ కనెక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇది చాలా చాలా యూజ్‌ఫుల్ మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరు ఆహ్, లెసన్స్ చెప్తున్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీరు నోట్ చేసుకోవాలమ్మా. సో ఎందుకంటే నోట్ చేసుకుంటుంటే మనకి ప్రతి వీకెండ్ మనకి ఒక అసెస్మెంట్ అనేది ఉంటది. ఓకేనా? సో ప్రతి వీకెండ్ మనకొక అసెస్మెంట్ ఉంటది. సో ఆ అసెస్మెంట్ ఏంటంటే వీక్ అంతా జరిగింది మనము అందులో ఎగ్జామ్ లాగా కండక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో అందుకని మీరు వారంలో చెప్పేదంతా నోట్స్ అనేది మీరు రాసుకుంటే సో తర్వాత మనం ఫ్రైడేనో, సాటర్‌డేనో ఎప్పుడో మనం రిఫర్ చేసుకొని సాటర్‌డే మనం ఎగ్జామ్ రాసుకోవడం ఉంటారు. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో మనకి 2 సెషన్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ సెకండ్ వన్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఓకేనా? సో దీన్ని స్ప్లిట్ చేసి మనము 2 సెషన్స్‌లా మనం చెప్పుకుంటాం. సో మీకు మార్నింగ్ 9-10 వచ్చేసి నేను చెప్తాను. సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో అండ్ 10-11 వచ్చేసి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్ అనేది జరుగుతది. ఓకేనమ్మా? సో ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో మీ హ్యాండ్ రైజ్ చేస్తే సో సార్ అన్‌మ్యూట్ చేస్తారు. సో యూ కెన్ స్పీక్ అప్. ఓకేనమ్మా? ఎవరైనా ఒక స్టూడెంట్ ఎవరైనా మాట్లాడండి ప్లీజ్. సో ఐ థింక్ యూ ఆర్ ఆల్ ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ రైట్? సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ధైర్యంగా మాట్లాడడానికి ముందుకు రావాలి. సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో బీ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ట్రై టు కమ్యూనికేట్ విత్ మీ. సో మీరు నాతో మాట్లాడితేనే కదా మీ నాలెడ్జ్ ఎంతుంది ఇవన్నీ నాకు తెలిసేది. ఓకేనమ్మా? సో అట్‌లీస్ట్ ఎవరైనా మాట్లాడతారా? ప్లీజ్ రెస్పాండ్. ప్లీజ్ మా ఎవరైనా ఉన్నారా? మీ హ్యాండ్ రైజ్ చేయండి. సో సర్ కెన్ అన్‌మ్యూట్ యూ. ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఓకే. సో సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. Hello. Sir, good morning, sir. Hello, ma'am. Sir. Ma'am, I'm speaking from GJC Overvakal. I'm JL in English, Ramana Gupta. Sir, very good morning, sir. Good morning, ma'am. Yesterday we received, last night only we received oral instructions from DVO Colonel, ma'am, that Okay. only first year students should be included in this program. But Okay. so far we have registered only second year students, ma'am. Sir. So they are new to this program. We have not given any introduction about this program to the first year students. They Okay, don't know sir. anything about this program. Okay, sir. So we have to create awareness among the first year students, so they are unable to talk, chat with you, ma'am. We have not given any details about this program. Okay, So sir. first we have to include them into this program. So that's a query I have, ma'am. Okay, sir. Sure, sir. సార్ నూకరాజ్ సార్ ఒకసారి మాట్లాడండి సార్ సార్ తోటి. Hello, sir. Sir, good morning, sir. Good morning, sir. Adhe ninna
Yes, sir. Yesterday we received the instructions last night, sir. చెప్పండి సార్. అలాగే నిన్న మీటింగ్ లో మేము కూడా పార్టిసిపేట్ చేశాం సార్. అయితే ఫస్ట్ కాదు సార్, ఏంటంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. ఫైండ్ అవుట్ చేయమంటే బాగా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అంటే పర్ఫెక్ట్ గా క్లాస్ అయితే వింటాము, మీ క్లాస్ లో డైలీ అటెండ్ అవుతాము అన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుని కూర్చోబెట్టమన్నారు సార్. లేదు అందరూ క్లాస్ వింటారు అన్న హోప్ మీకుంటే బెస్ట్ సార్. ఓకే సార్, ఒక పర్సనల్ క్వైరీ సార్. ఏంటంటే మాకు ఎలక్షన్ డ్యూటీ వేసాడు సార్. ఒక 3 days ఉంటాం సార్. రేపు ఉంటాము, తర్వాత 12, 13, 14 ఉంటాం సార్. మళ్ళీ అప్పుడు ఎట్లా సార్? అంటే వేరే వాళ్ళకి అప్పగించాలా ఎట్లా సార్ ఇది? అయ్యే సార్, స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐ మీన్ టైమింగ్ సేమే కదా సార్. టైమింగ్స్ ఏం చేంజ్ అవ్వవు కదా సార్. ఎవరైతే ఇప్పుడు ప్రొజెక్టర్ సార్ మీరు పెట్టేది అక్కడ, లేకపోతే బై హ్యాండ్ మొబైల్స్ సార్ అక్కడ కనెక్ట్ చేయించేది? సార్ ప్రస్తుతం అయితే మొబైల్ సార్. అది ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడాలి, అది అంటే పని చేస్తుందా లేదా అది. ఎందుకంటే వైఫై అక్కడికి వస్తుందా లేదా కరెక్ట్ తెలియదు సార్. ఆల్రెడీ నేను కూడా సార్ చెప్పారండి. అంటే కొంతమంది కొన్ని చోట్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు సార్. మీరు కొంచెం అది ప్రొజెక్టర్ అనేది కొంచెం వీలైన త్వరగా యాడ్ చేసుకుంటే, ఐ మీన్ రిపేర్ చేయించుకుంటే బెస్ట్ సార్. ఎందుకంటే ఇష్యూస్ వస్తాయి సార్. మొబైల్ అంటే అందరికి రీచ్ అవ్వకపోవచ్చు సార్. ఐ మీన్ ఏంటంటే మొబైల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మొబైల్ తీసుకుని దాంట్లో అటెండ్ అవ్వమని చెప్పండి. మొబైల్ లేకపోతే మాత్రం కంపల్సరీ ప్రొజెక్టర్ లో మాత్రం పెట్టాలి సార్, కంపల్సరీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అది మన కమిషన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ సార్ అవి. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Still, do anyone want to speak regarding this session? So, ఏమైనా doubts ఉంటే so you can ask. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సో అక్కడ నేమ్స్ అనేది కొంచెం మార్చండి అమ్మా. సో రకరకాల పేర్లతో వస్తున్నాయి. సో అది మీ కాలేజ్ నేమ్ తోటి ఎన్రోల్ చేస్తే మంచిది. సో అది చూసి మేము మిమ్మల్ని అడగడానికి బాగుంటది. సో ప్లీజ్ మ్యామ్, 1 second మ్యామ్. డియర్ స్టూడెంట్స్, మీ నేమ్ చేంజ్ ఎలా చేయాలనేది ఒక ఆప్షన్, ఎలా నేమ్ చేంజ్ చేసుకోవాలని చెప్తే చూడండి. మీరు మొబైల్లో లాగిన్ అయితే మాత్రం దాంట్లో అక్కడ మీకు పార్టిసిపేషన్ దగ్గర క్లిక్ చేయండి. పార్టిసిపేషన్ క్లిక్ చేసిన తర్వాత టాప్ లో మీ నేమ్ కనిపిస్తుందండి. నేమ్ కనిపించిన తర్వాత అక్కడ క్లిక్ చేయగానే అక్కడ రీనేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. రీనేమ్ ఆప్షన్ కనిపించిన తర్వాత రీనేమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని అక్కడ మీ నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఫర్దర్ ఓన్లీ ప్రొజెక్టర్ ద్వారా కాలేజీలో ఉండి ప్రొజెక్టర్ ద్వారా అటెండ్ అయ్యే వాళ్ళు అందరూ కూడా మీ కాలేజ్ నేమ్ ని అక్కడ మెన్షన్ చేసుకోండి విత్ లొకేషన్ తో సహా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని నేమ్ లో చేంజెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కొంచెం స్పీడప్ చేయండి. ఐ మీన్ కొంచెం స్పీడ్గా అడగండి. టైం చాలా ఇప్పటికే 9:30 అయిపోయిందండి. ఎనీ డౌట్స్? సో ఐ థింక్ మీకు ఎవరికి ఏమీ డౌట్స్ లేవు అనుకుంటున్నానమ్మా. సో ఇంకేమైనా మీరు ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలని ఉందా? సో ఎనీవన్? సో స్టూడెంట్స్ చాలా మంది నాకు కనిపిస్తున్నారు. సో ప్లీజ్ ట్రై టు స్పీక్ అవుట్ మా. సో ఇందులో భయపడాల్సిన పని ఏమీ లేదు. సో మాట్లాడండి, ఎవరైనా పర్వాలేదు. సో యూ క్యాన్ స్పీక్. సో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే సో మేము అక్కడ అన్మ్యూట్ చేస్తాము. సో అప్పుడు మీరు మాట్లాడండి. సో డైలీ మాత్రం కంపల్సరీగా బై 9 యూ హ్యావ్ టు కనెక్ట్ అనమాట. సో కాలేజ్కి రాగానే ఫస్ట్ మీరు కనెక్ట్ అయిపోండి. ఎందుకంటే సో 9 to 10 అనేది మనకి క్లాస్ ఉంటుంది. సో మేడం చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. My name is మాట్లాడమ్మా. Good morning, madam.
My name is P. Sujita, studying intermediate. మనకి అక్కడ 2 డివైసెస్ ఉన్నాయా? సో 2 డివైసెస్ ఉంటే ఒకటి ఆఫ్ చేసుకోండి. సో ఎందుకంటే వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? సో 2 డివైసెస్ ఉంటే College name is college. ఏం అర్థం కావట్లేదమ్మా. ఒక డివైస్ ఆఫ్ చేసుకోండి. సో లేకపోతే అక్కడ నుంచి నువ్వు కొంచెం డిస్టెన్స్ గా వచ్చేసి మాట్లాడు. ఓకే ఓకే. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్ మా. వాట్ ఈస్ యువర్ P. నేమ్? Sujita, studying intermediate first year. Our college name is PSC and KVSC College. So our lecturers and principal sir motivated me to see this program and use this program and learn more things for this program. Yes, yes. So do you have any doubts regarding this Thank you, program? Ma? Do you have any doubts regarding this program, or do you want to know anything about this program? No. Okay, okay. Thank you so much. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్, సో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో సో మెయిన్ వాళ్ళు అందరూ కూడా క్లాస్ వినండి. ఓకేనా? సో ఈ రోజు నుంచి మనం సెషన్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోని మనం ఏంటంటే గ్రాడ్యువల్ గా ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటాం. అంటే మనకి ఇంగ్లీష్ అంటే ఏం కావాలి ఫస్ట్? సో మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే జనరల్ గా ఇంగ్లీష్ అనేసరికి అందరూ భయపడతారు, అవునా? సో ఎవరినైనా కదిలించిన వాట్ ఈస్ అ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని అంటే ఇంగ్లీష్ బాబో ఇట్స్ గ్రామర్ అని చెప్పేసి, గ్రామర్ చాలా డిఫికల్ట్ అని చెప్పేసి అంటారు, అవునా? సో గ్రామర్ అనేది మనకి సో మెయిన్ ఏంటంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఫస్ట్ రావాలి. సెకండ్ ఏంటంటే ఆ గ్రామర్. ఓకే, సో ఫస్ట్ మనము డైలీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఫస్ట్ మనము నేర్చుకుంటే, సో గ్రాడ్యువల్ గా సెకండ్ ఫేజ్ లో ఏంటంటే మనము గ్రామర్ అనేది ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం నేర్చుకోవాలి. ఓకేనా? సో అసలు ఫస్ట్ మనకి ఇంత స్పెషల్ గా ఈ క్లాసెస్ అంటూ ఎందుకు పెట్టారు? సో కేవలం మనకి ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి. సో ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ 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 అని పట్టుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఎవరైనా మాట్లాడగలరమ్మా? సో జీజేసి టౌన్ కర్నూలు మాట్లాడండి మా ప్లీజ్. సో ఇందులో ఏం లేదు, మీరు ఐడల్ గా కూర్చుంటే నాకు నచ్చదు. ఓకేనా? స్పీక్ అవుట్. సో ఇక్కడ ఎవ్వరు ఏమి అనరు, నేను ఎక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు. సో ప్లీజ్ ట్రై టు కమ్యూనికేట్ మా. సో అందరూ ఇంగ్లీష్ 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 అంటున్నారు కదా, సో ఎందుకు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి? ఈజ్ ఇట్ నెసెసరీ? ఎవరు మాట్లాడరా? జీజేసి టౌన్ కర్నూలు. సో ఎందుకు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి? అందరూ కూడా హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కదా, మరి హిందీ చెప్పరే, లేకపోతే వేరే సబ్జెక్ట్ ఏమీ చెప్పరే, ఎందుకు ఇంగ్లీషే అంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? సో వాట్ ఈస్ ద నీడ్? సో వై ఆర్ యూ హెసిటేటింగ్ టు స్పీక్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. సో ప్లీజ్ ఎవరైనా మాట్లాడండి. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంగ్లీష్? ఎందుకు మనకి ప్రత్యేకించి ఇంగ్లీషే ఫోకస్ చేస్తున్నారు? సో అట్లీస్ట్ వన్ రీజన్ ఎవరు చెప్పరా? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మేడం ఖచ్చితంగా ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సొసైటీలో. ఎస్ మా. సో ఒకసారి నీ వెబ్ క్యామ్ ఆన్ చేయమా. సో యు ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్ అనేది చెప్పి అప్పుడు సో మాట్లాడండి. జీజేసి బి క్యాంప్, జీవీజేసి బి క్యాంప్ కర్నూలు. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మీరు స్టూడెంటా లేకపోతే టీచరా మేడం? లెక్చరర్ మేడం, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్, జీవీజేసి బి క్యాంప్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరా మేడం? ఇప్పుడే వచ్చాను మేడం, కాలేజ్ కి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఓకే. సో స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడండి మా ప్లీజ్. ఇప్పుడే వచ్చారా మేడం ఇక్కడికి? సో జీజేసి ఓర్వకల్ సో మాట్లాడండి మా ప్లీజ్. Hello, good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? Hello.
K. Deepthi Kalyani. I am from RCLR Reddy Junior College, Orvakar. ఓకే. చెప్పు ఇంగ్లీష్. English is used to go abroad when in future, ma'am. ఓకే. ఇంగ్లీష్ మనకి యూజ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో, ఎందుకంటే తెలుగుకి ఇప్పుడు ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తున్నారు. బెటర్ దాన్ ఇంగ్లీష్. ఇన్ జాబ్స్ లో కూడా మనకి ఫస్ట్ ఇంగ్లీష్ లో ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నారు. నేషనల్ లాంగ్వేజ్ కదా, సో మరి దానికి ఇంపార్టెన్స్ ఉండాలి కదా రూల్ ప్రకారం. మరి ఇంగ్లీష్ కి ఎందుకు ఉంది మనం చెప్పగలమా? అంటే మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు హిందీ జస్ట్ ఫర్ ఇండియన్స్ కదా మేడం, నాట్ ఫర్ అబ్రాడ్. ఓకే. సో ఇంగ్లీష్ స్కిల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ లో. yes yes మా యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో నీ నేమ్ మర్చిపోయాను. సో వాట్ ఈస్ యువర్ నేమ్? కే దీప్తి కళ్యాణి. కళ్యాణి, ఓకే ఓకే. సో సో కళ్యాణి చెప్పినట్టు సో మనకి ఇంగ్లీష్ అనేది చాలా యూస్ఫుల్, అవునా? సో ఇక్కడ నేను కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు యూజ్ చేస్తాను, ఎందుకంటే సో మనకి ఈజీగా అర్థం అవ్వడానికి అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ తెలుగు మీడియం కదా, సో ఒకేసారి ఇంగ్లీష్ లో చెప్పేస్తుంటే సో వాళ్ళు బోరింగ్ గా ఫీల్ అవుతారు. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ యూజింగ్ అ బైలింగ్వల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇంగ్లీష్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడుతుంది. దో హిందీ ఈజ్ అన్ నేషనల్ లాంగ్వేజ్, బట్ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది మనకి అవసరం అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్. మా జీజేసీ టౌన్ కర్నూల్, డూ యూ వాంట్ టు స్పీక్ మా? అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడు. Good morning, ma'am. My name is Vinay. కొంచెం మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా. So make it fast, please. Good morning, ma'am. Very good morning, ma'am. My name is Vinay. I am from. కొంచెం గట్టిగా మాట్లాడు, నాకు వినిపించడం లేదు. My name is Vinay. I am from GJC Town Karnool. ఓకే. ఈ ఇంగ్లీష్ వల్ల ఏం మ్యామ్ ప్రయోజనాలు? నువ్వు అడుగుతున్నా, మేడం అడుగుతున్నారు. షీ ఈస్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్. అదే నేను అడుగుతున్నా సార్. ఏమై ఉంటుంది నువ్వు అనుకుంటున్నావు? ఓకే, ఎనీబడి ప్లీజ్ కమ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. సో మనకి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, సో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ సో చాలా ఉంది. సో జనరల్ గా మనము డైలీ లేచిన దగ్గర నుంచి మనం రకరకాల పోస్టర్స్ అనేవి చూస్తాం. ఈవెన్ మన బిస్కెట్ ప్యాకెట్స్ మీద కానీ, సో చాక్లెట్ తింటాం కదా, సో దాని మీద చాక్లెట్ డ్రేపర్స్, ప్రతి దాంట్లో కూడా ఏముంటదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటది, అవునా? సో ఎందుకంటే అది అందరికి ఈజీగా అర్థం అవుతుంది. సో ఒకవేళ మీరు ఏదైనా జాబ్ లోకి వెళ్ళారనుకో, సపోజ్ మీరు ఉన్నారు, మీరు ఆంధ్ర నుంచి వచ్చారు కాబట్టి మీకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. సో మీ హయ్యర్ అఫీషియల్ తమిళియన్ అనుకోండి, దాని తర్వాత అక్కడ నుంచి కెనడా నుంచి వచ్చారు అనుకోండి. సో ఆ 3 లాంగ్వేజెస్ వాళ్ళు మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తాం? సో ముగ్గురికి కూడా ఒక కామన్ లాంగ్వేజ్ అంటూ ఉండాలి. సో నీకు తెలుగు వచ్చు, వాళ్ళిద్దరికి తెలుగు రాదు, ఒకటేమో కన్నడ వచ్చు, ఒకరికేమో తమిళ్ వచ్చు, అవునా? సో నీకేమో తెలుగు వచ్చు. సో ముగ్గురు ఎలాగ కమ్యూనికేట్ అవుతారు? సో ముగ్గురికి ఒక కామన్ లాంగ్వేజ్ వస్తేనే అప్పుడు ముగ్గురు కమ్యూనికేట్ అవుతారు, అవునా కదా? సో అందుకని ఏంటంటే దేర్ మస్ట్ బి అ కామన్ లాంగ్వేజ్. ఆ కామన్ లాంగ్వేజే ఇంగ్లీష్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇంగ్లీష్ అనేది అవసరం, ఓకేనా? సో మన ఫ్యూచర్ లోని మీరు ఇంటర్మీడియట్ కదా, సో ఇంటర్మీడియట్ అయినాక సో ఎక్కడికైనా అడ్మిషన్ కి వెళ్తారు. సో అడ్మిషన్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా ఏంటంటే మన పేరెంట్స్ మాట్లాడతారు, అవునా కదా?
సో ఈసారి నుంచి మన పేరెంట్స్ కాదు, వీ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్ అండ్ టాక్. ఓకేనా? సో ఇంకా కూడా భయంగా ఉంటారు. సో నేను ఒకప్పుడు అలానే ఉండేదాన్ని. సో అడ్మిషన్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా ఫాదర్ మాట్లాడేవాళ్ళు. సో ఇప్పటికీ కూడా ఐ సీ మెనీ స్టూడెంట్స్, సో వాళ్ళ పేరెంట్స్ దో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. అవునా కదా? సో మీ పేరెంట్స్ కొంతమంది ఎడ్యుకేటెడ్ కాకపోయినా సరే, అడ్మిషన్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, మా పాప జాయిన్ అవుతుందండి, మా అబ్బాయి జాయిన్ అవుతారు కాలేజ్లోని, ఏం చేయాలి అవన్నీ చెప్పేసి అవన్నీ పేరెంట్స్ అడుగుతారు. బట్ మనము బీయింగ్ ఏ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మనకు అన్నీ తెలుసు. బట్ ఎందుకు బయటికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడలేకపోతున్నాం? సో ఇప్పుడు కూడా నేను అడిగాను చాలా మందిని, సో ట్రై టు స్పీక్ అవుట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఫియర్ అనేది ఉండకూడదు. ఓకేనమ్మా? సో ఇందులోని ఎవ్వరు మనల్ని ఏమి అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఓకేనా? సో పాజిటివ్ యాటిట్యూడ్. ఎవరైనా సపోజ్ చూడండి, మనకి క్లాస్ లో ఉన్నాము, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే మా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారేమో, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ క్లాస్ తర్వాత నన్ను కామెంట్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అనేది మీకు షై ఫీలింగ్ అస్సలు ఉండకూడదు. సో మీరు కానీ సిగ్గుపడితే ఇంకా మీకు జన్మలో ఇంగ్లీష్ అనేది రాదు. ఇట్స్ డామ్ షూర్. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇంగ్లీషు వచ్చినా రాకపోయినా మనము మాట్లాడడానికి ట్రై చేయాలి. ఫస్ట్ థింగ్ అది మనం చేస్తే, సో ఆల్రెడీ వీఆర్ ఆన్ ద వే టు లెర్న్ ఇంగ్లీష్ అన్నమాట. సో ఐ థింక్ యూ ఆల్ గాట్ మై పాయింట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంగ్లీష్ రావాలి అని అంటే మన నోరు తో మాట్లాడడానికి ప్రయత్నించాలి. చాలా మంది ఇది చెయ్యరు. సో ఇంకొకటి ఏంటంటే, ఐ వాంట్ టు గివ్ వన్ థింగ్ క్లారిటీ. చాలా మంది మీలో కూడా, సో సిన్స్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుంటారు. అవునా కదా? సో ఎవరినైనా అడిగితే, మేడం నేను 5th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం మేడం, లేకపోతే నేను ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం మేడం అంటారు. అవునా? సో అంత ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ కూడా స్టిల్ నౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. am I right or not? సో మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ కూడా మీరు ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇన్ దట్? ద ఓన్లీ వన్ రీజన్ ఈస్ మీరు డైలీ మీ ఫ్రెండ్స్ తోటి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఇంగ్లీష్ అనేది మాట్లాడడం జరగదు. ఎప్పుడు కూడా మనం తెలుగుయే, చాటర్ బాక్స్ లాగా తెలుగు. సో ఇట్లా చేస్తుంటే మనకి ఇంకెప్పుడు ఇంగ్లీష్ వస్తుంది? ఓకేనమ్మా? సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన నోరు విప్పి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. దేన్ని పట్టించుకోకూడదు. మనకి ఓన్లీ వన్ మోటో. సో ఒక్కసారి చూడండి, ఇంత మందికి లేని ఆపర్చునిటీ మనకి మాత్రమే ఉంది అంటే దెర్ ఇస్ సంథింగ్ ప్లాన్. అవునా కదా? సో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఫస్ట్ బ్యాచ్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ చూసాను, మేడం మాకెందుకు రాలేదు ఆపర్చునిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎస్పెషల్లీ మనకి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో ఏదైనా సరే మనకి ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అది మంచిది. ఓకేనా? సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మీరు మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఓకేనమ్మా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? సో తెలుగులోనే చెప్పాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి మీ డైలీ క్లాస్మేట్స్, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? సో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు రేజ్ యూర్ హ్యాండ్స్. సో ఒరవకంటికి లేరా కాలేజ్ కి ఫ్రెండ్స్? ఓకే. సో రిమైనింగ్ మెంబర్స్ ప్లీజ్ మీరు వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి సో దట్ ఐ కెన్ సీ యూ. సో ఫ్రెండ్స్ ఉన్నారా? మీ ఫ్రెండ్స్ మీ పక్కనే కూర్చున్నారా? ఒకసారి కొట్టండి వాళ్ళని. సో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ తోటి, సో ఎందుకు కొట్టమన్నానంటే వాళ్ళకి అదొక గుర్తు అన్నమాట. ఏంటి? ఫ్రమ్ టుడే వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దట్స్ అ రూల్. ఓకే, అర్థమైందా లేదా? సో ఈ రోజు నుంచి ఏం చేయాలి? సో మీ ఫ్రెండ్ తోటి కంపల్సరీగా వచ్చినా రాకపోయినా మీరు అనొచ్చు, మేడం నాకు రాదు కదా. సో నువ్వు ట్రై చేయి. ఎందుకు రాదు? ఏమా, మనం కూడా రైటింగ్ రాస్తాం చిన్నప్పుడు రాస్తా ఉంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆ కోట్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఓకేనా? సో కంపల్సరీగా మీరు మీ ఫ్రెండ్ తోటి
సో ఫ్రెండ్ తోనే మాట్లాడాలి, ఫ్రెండ్ నా పక్కన కూర్చోలేదు కదా మేడం, నా ఫ్రెండ్ ఎక్కడో ఉంది నేను మాట్లాడను అంటే ఇట్స్ నాట్ రైట్. ఓకే, మీ పక్కన ఉన్న వాళ్ళతోటి డైలీ, అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేస్తాం కదా, సో వాళ్ళతోటి యూ ట్రై టు కమ్యూనికేట్. ఓకేనా? సో ఇలా మీరు చేస్తా ఉంటే 1 వీక్ లో యూ క్యాన్ ఇంప్రూవ్ సంథింగ్ అన్నమాట. ఓకేనా? సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంగ్లీష్ ఇంకా ఎట్లా నేర్చుకోవాలి? ఇంకా ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి అంటే, డైలీ మనము మన సరౌండింగ్స్ లో ఏమేమి వస్తువులు ఉన్నాయో, లేకపోతే ఏమేమి డైలీ మాట్లాడతామో, సపోజ్ మనం కాలేజ్ లో ఉంటాము, కాలేజ్ లో ఉన్నప్పుడు ఏ డైలాగ్స్ వాడతాము, ఎలా మాట్లాడాలి, టీచర్స్ తో ఎలా మాట్లాడాలి, లేకపోతే మీ పక్కన పియర్ గ్రూప్స్ తో ఎట్లా మాట్లాడాలి, ప్రిన్సిపల్ సార్ ఆర్ మేడం తో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ మనము డైలీ కాన్వర్సేషన్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే డిక్షనరీ చదవాలి అంటారు. డిక్షనరీ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. సో అవన్నీ మనము చదవలేము. సో మనకు అవేమీ అవసరం లేకుండా డైలీ మీరు మాట్లాడే వర్డ్స్ లోని ఏదైనా కొత్త వర్డ్ తీసుకొని దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకేనమ్మా? సో డైలీ చూడండి, మనకి ఎక్కడ మన సరౌండింగ్స్ లో కూడా చాలా వర్డ్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో వండర్ఫుల్ అనే వర్డ్ ఉంది, ఇదేదో మీనింగ్ లే అని మనం మొదలు పెట్టకూడదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వండర్ఫుల్. ఓకేనా? సో మనం ఆ మీనింగ్స్ అనేవి డైలీ మాట్లాడుకునే వాటిలో మీనింగ్స్ అనేవి ఏంటో మనము ఫస్ట్ తెలుసుకోవాలి. సో నేమ్, ఆ పదానికి మీనింగ్, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో తెలుసుకుంటా ఉంటే సో గ్రాడ్యువల్లీ మనకి అలవాటు అవుతారు. ఓకే, సో మీరు ఇంగ్లీష్ అంటే ఫస్ట్ గ్రామర్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మనకి గ్రామర్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి ఏం ఇంపార్టెంట్ అంటే మీరు డైలీ నేర్చుకునే లాంగ్వేజ్. ఓకే, సో డైలీ కాన్వర్సేషన్ మనకి ఫస్ట్ రావాల్సింది, డైలీ మాట్లాడే కాన్వర్సేషన్. దాని తర్వాత అప్పుడు మనకి అనేది నేర్చుకోవచ్చు. అమ్మా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? శాంతిరాజు, ఓకేనమ్మా? సో ఇలాగా మనము గ్రాడ్యువల్ గా డైలీ కొన్ని ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది కొన్ని టిప్స్ చెప్తా ఉంటాను. సో ఇవాళకి అది ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, ఇవాళ నుంచి కొట్టారా బాగా మీ ఫ్రెండ్ ని? సో ఇవాళ నుంచి మీరు ఏంటంటే, సో డైలీ కొంచెం కొంచెం ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి. ఓకేనా? నెక్స్ట్, సో మీకు అందరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి తెలుసా? డూ యూ నో వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? సో అమ్మ మీ అందరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది తెలుసా? సో డూ యూ నో వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? సో ఎవరైనా రెస్పాండ్ అవ్వమ్మా. సో నో వన్ ఈస్ ట్రైంగ్ టు స్పీక్. సో ఇవాళ ఒక్కరోజే నేను మాట్లాడతాను, రేపు నుంచి మీరే మాట్లాడాలి. సో ప్లీజ్ ఎవరైనా మాట్లాడండి. సో డూ యూ నో అబౌట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? సో కళ్యాణి ఉన్నావా? మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం. అమ్మా My name is Shruti. I am first year CEC student, Telugu medium student. I am much interested to learn. Okay. మనల్ని మనం తెలుసుకోవడం, పరిచయం చేసుకోవడం. ఇటు చూడు, కెమెరా ఎక్కడ ఉంది? నీ కెమెరా ఎక్కడ ఉంది? వేర్ ఇస్ యువర్ కెమెరా? లోపల ఉంది. కాలేజ్ పేరు చెప్పాలి, ఆ తర్వాత మిగతా చెప్పాలి. సో మీ అందరికి వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది క్లారిటీగా తెలుసా? PVSC and KVSC. ఓకేమా?
సో ఫస్ట్ మీ అందరికి వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది క్లారిటీగా రావాలి. సో జనరల్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏమనుకుంటారు, సో మా నేమ్ తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇదే కదా అని అనుకుంటారు. కానీ అది కూడా ఒక ప్రాసెస్ లో చెప్పాలి. ఓకే, ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ ఇందులోని మనము ఎవరితో పరిచయం చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో సపోజ్ మీ ఫ్రెండ్ కి పరిచయం చేసుకుంటున్నారు అనుకో, మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? మరీ చెప్తున్నాను. సో చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు సింపుల్ గా స్క్రీన్ వైపు చూస్తూ అట్లా కాలక్షేపం చేస్తే నో యూస్ అన్నమాట. ఓకే, సో ఎస్పెషల్లీ ప్లీజ్ మోటో E5+ బాయ్స్ ప్లీజ్. సో ఫస్ట్ మీరు ఫ్రెండ్ కి పరిచయం చేసుకున్నప్పుడు ఏమని చెప్తావు? హాయ్ మై నేమ్ ఈస్ అని చెప్తావు. అదే మీ టీచర్ ఎవరైనా అడిగారు అనుకో, అమ్మ నీ గురించి చెప్పు అని అడిగారు అనుకో, ఏమని చెప్తావు? స్టార్టింగ్ లో ఫస్ట్ ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు మనం విష్ చేస్తూ మాట్లాడాలి, అవునా? సో క్యాంపస్ లోని చాలా మంది టీచర్స్ ఉంటారు. ఏం చేస్తారు మీరు? విష్ చేస్తారా, పక్క నుంచి వెళ్ళిపోతారా? బాబోయ్ ఫిజిక్స్ సార్ అని చెప్పి పరిగెడతారు, అవునా? సో అలా మనము చేయకూడదు. ఓకే, టీచర్ సపోజ్ మార్కెట్ లో ఎక్కడైనా కనిపించారనుకో, బాబోయ్ మా టీచర్ అని చెప్పేసి దాక్కుంటారా? అట్లా మనం చేయకూడదు. ఓకేనా? సో మనము వెళ్ళి వాళ్ళకి విష్ చేయాలి. సో అది మనము గుర్తుపెట్టుకోవాలి. సో క్యాంపస్ లోని whenever you see a teacher, try to wish them. It is a manners అన్నమాట. ఓకేనా? సో మనము కాలేజ్ లోని టీచర్స్ ని చూస్తాం కదా, సో జస్ట్ మీరు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే పీరియడ్ అయిపోయినాక నెక్స్ట్ పీరియడ్ కి వచ్చే లోపల గందరగోళంగా ఉంటది క్లాస్ అంతా. ఓకేనా? సో ఇలా ఇవన్నీ కూడా మనము ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం కూడా డిసిప్లిన్ గా ఉండాలి. ఓకేనా? సో మీ టీచర్ కి ఎవరికైనా మీరు పరిచయం చేసుకునేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో చాలా మంది అది చేయరు. ఏమంటారు? కళ్యాణి నీ గురించి చెప్పమా అంటే ఏమంటారు? మై నేమ్ ఇస్ కళ్యాణి, ఐఎమ్ ఫ్రమ్ అని మొదలు పెట్టేస్తారు. అలా చేయకూడదు. సో ఫస్ట్ నువ్వు ఎవరికి చెప్తున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? నువ్వు ఎవరికి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావు. సో సపోజ్ నీ ఫ్రెండ్ కి అయితే హాయ్ మై నేమ్ ఈస్ అని చెప్తావు. అదే టీచర్స్ కి, ఎల్డర్స్ కి, సపోజ్ మీ పేరెంట్స్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరికన్నా మీకంటే పెద్దవాళ్ళతోటి మీరు పరిచయం చేసుకునేటప్పుడు ఏం చెప్పాలి అంటే విష్ చేసి చెప్పాలి. ఓకే, సో చెప్పే ముందు ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. ఏమంటే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఓకే, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని స్టార్ట్ చేయాలి. లేకపోతే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. అర్థమవుతుందమ్మా? సో మనము సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాలి అంటే ఇవన్నీ ప్రతిరోజు కూడా డైలీ నాకు 2 మెంబర్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తేనే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో ఏ 2 మెంబర్స్ డైలీ చెప్తారో సో ప్లీజ్ అక్కడ స్పాక్స్ ఉన్నారు కదా, సో ప్లీజ్ వాళ్ళని రెడీ చేయండి. సో డైలీ నాకు ఒక 2 మెంబర్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తే సో దెన్ వీ కెన్ కంటిన్యూ అవర్ క్లాస్. ఓకేనమ్మా? సో ఫస్ట్ ఏమని చెప్పాలి? గుడ్ మార్నింగ్ మేడం, I want to introduce myself. My name is Saujanya. Do you know my name? My name is Saujanya. So తర్వాత మీరు ఎక్కడ చదువుతున్నారు ఏంటి? I'm studying in GJC town, Kurnool. ఎక్కడ చదువుతున్నారని చెప్పే ముందు సో మనము కాలేజ్ లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మన గ్రూప్స్ తోటి ఐడెంటిఫై చేస్తారు, అవునా? సో సపోజ్ కళ్యాణి అన్నాం అనుకో, క్యాంపస్ లో చాలా మంది కళ్యాణీస్ ఉంటారు. బట్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ సిఈసి కళ్యాణి, లేకపోతే ఫస్ట్ బైపీసీ కళ్యాణి అంటారు, అవునా? లేకపోతే ఫస్ట్ బైపీసీ అశోక్, ఫస్ట్ ఎంపీసీ అశోక్ అంటాం, అవునా కదా? సో ఇలాగ మళ్ళీ ఒక రికగ్నైజేషన్ అంటే కాలేజ్ లో మన గ్రూప్ తో మనకి ఐడెంటిఫై చేస్తారు. సో అప్పుడు ఏం చెప్పాలి అంటే
Good morning, madam. I want to introduce myself. Okay. So I'm Saujanya. I'm studying first BPC in GJC Town, Kurnool. Okay, ma. తర్వాత ఎవరి గురించి చెప్తారు? మీ గురించి అయిపోయింది. తర్వాత ఎవరి గురించి చెప్తారు? ఎవరు మాట్లాడరా? మీ గురించి చెప్పేశారు కదా. తర్వాత నెక్స్ట్ ఎవరి గురించి చెప్తారు? గుడ్ మార్నింగ్ సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్. సో చెప్పండి మా, మాట్లాడండి. మీ నెక్స్ట్ చెప్పే సార్ వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీ గురించి చెప్పేశారు, దాని తర్వాత ఎవరి గురించి చెప్తారు? మన పేరెంట్స్. ఓకేనా? సో మన పేరెంట్స్ గురించి చెప్తారు. సో ఏమని చెప్తారు? మై ఫాదర్స్ నేమ్ ఈస్, మై మదర్స్ నేమ్ ఈస్. అంతేనా? తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి? నోట్ చేసుకుంటున్నారా లేదా? లేకపోతే నా వైపు చూస్తున్నారా? ఒర్వకంటి రాసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు అసెస్మెంట్ టైంలో ఇది మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఎవరికి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మన ఫ్రెండ్స్ తో పరిచయం చేసుకుంటే ఒకలా చెప్పాలి. అదే మనకంటే ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పరిచయం చేసుకునేటప్పుడు మనము వాళ్ళని విష్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాలి? మీ నేమ్ చెప్పాలి. తర్వాత మీరు ఏం చదువుతున్నారు అనేది చెప్పాలి. సో మీ కాలేజ్ నేమ్ చెప్పాలి. దాని తర్వాత యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అనేది చెప్పొచ్చు. ఓకే. దాని తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ చెప్పాలి. ఓకేనమ్మా? తర్వాత మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? సో మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. సో అట్లా అన్నమాట. ఓకే. సో వై ఆర్ యు సో స్కేర్డ్ ఆల్ ఆఫ్ యూ? సో ఏం లేదమ్మా, ఇందులో ఏం భయపడాల్సిన పని లేదు. సో రెస్పాండ్ కండి. సో నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవ్వరు ఏమీ అనరు మిమ్మల్ని. సో మీరు మాట్లాడడమే కావాలి. సో ఇక్కడ ఎవరిని చూసి నవ్వరు, ఏం చేయరు. సో జస్ట్ మీరు పోటీ పడాలి మాట్లాడడానికి. సో ఇందులో భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎవరు మిమ్మల్ని ఏమనరు. మరీ చెప్తున్నాను. సో ట్రై టు స్పీక్ అవుట్. Okay, good morning, ma'am. Sorry to interrupt you. సో నో ప్రాబ్లం సార్. ఇంగ్లీష్ అని ఎన్నిసార్లు చెప్తున్నారు కదా, మేబీ దానికి భయపడుతున్నారేమో పిల్లలు. బేసికల్లీ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ఇంగ్లీష్. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, నేను చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండేది. యాక్చువల్లీ ఆ భయం దగ్గర నుంచే ఐ గాట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంగ్లీష్ అండ్ ఐ గాట్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అండ్ వీ హ్యావ్ లెర్న్. బట్ ఇనిషియల్లీ అందరికీ కూడా ఇంగ్లీష్ అంటే కొంచెం భయం ఉంటుంది. ఇంగ్లీష్ అంటే గ్రామర్ ఉంటుంది, మాట్లాడాలి, చాలా కష్టం అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతుంటారు. సో స్టూడెంట్స్, థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ మీ ఛాన్స్ టు స్పీక్. సో ఏంటి అంటే మేడం చెప్తుంది ఇంగ్లీష్ అందరికీ కష్టం. వీ కంప్లీట్లీ యాక్సెప్ట్ విత్ ఇట్. మేము కూడా ఇంగ్లీష్ టీచర్ గా చేస్తున్నాం, మాకు కష్టం ఉంటుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. ఎస్, నో ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి ఈ సెషన్స్ ఇప్పుడు మీ అందరికీ కూడా స్కూల్స్ లో మీకు ఇంగ్లీష్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ సెషన్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే, సో టు మేక్ దట్ ఫియర్ గో. మీకు ఆ భయం ఏదైతే ఉందో ఆ భయం పోగొట్టుకోవాలి ముందు. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ మదర్ టంగ్ అండ్ దిస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్? వీ కాల్ దిస్ ఇంగ్లీష్ యాజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, రైట్? సో తెలుగుకి ఇంగ్లీష్కి ఏంటి డిఫరెన్స్? సో అందరం కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుతున్నాం. మరి ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. సో ఎందుకు అలా అవుతుంది? ఇంగ్లీష్ ఎందుకు అంత ఈజీగా మాట్లాడుతున్నాం? బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా మనం మాట్లాడే భాష అదే, కాబట్టి అంత ఈజీగా మాట్లాడగలుగుతున్నాం. బికాస్ హ్యాబిట్ అన్నమాట, ఇట్ బికెమ్ ఎన్ హ్యాబిట్. మనం డైలీ చేస్తున్నాం కాబట్టి. సో అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఒక పనిని మనం ఏదైనా ఒక 21 days కంటిన్యూస్ గా చేస్తే ఇట్ బికమ్స్ ఎన్ హ్యాబిట్. మార్నింగ్ 5 o'clock లేవడం మీరు స్టార్ట్ చేస్తారనుకోండి, అలారం పెట్టుకుని స్టార్ట్ చేయండి. 21 days వరకు మీరు అలారం పెట్టుకుంటే, సో ఆన్ డే 22 అన్నోటిసింగ్లీ మీకు తెలియకుండా మీరే ఆటోమేటిక్గా లేస్తారు. యువర్ బ్రెయిన్ విల్ బి ట్రైన్డ్ ఇన్ సచ్ ఎ వే. సో అలాగే ఈ లాంగ్వేజ్ అనేది యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్. సో మిస్టేక్స్ ఆర్ కామన్. Forget about the mistakes. Even for us also mistakes are common. Yes. So asala when a person grows, ఒక మనిషి ఎప్పుడు ఎదగడం స్టార్ట్ చేస్తాడంటే when he commits a mistake.
ఒక మిస్టేక్ జరిగినప్పుడే దాని మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేసి ఇంకా వర్క్ చేసి విల్ గ్రో అన్నమాట. అర్థమైందా? సో ఎటువంటి తప్పు చేయకుండా, మిస్టేక్ చేయకుండా ఎవ్వరు కూడా సక్సెస్ఫుల్ అవ్వరు, ఎదగరు. సో యూ రియల్లీ గ్రో వెన్ యూ స్టార్ట్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ దెమ్. సో మిస్టేక్స్ చేస్తే ఎదుగుతారు కదా అని చెప్పేసి తప్పులు చేసుకుంటూ పోకూడదు. సో చేసిన తప్పుల్ని మనం రెక్టిఫై చేసుకుని ముందుకు సాగాలన్నమాట. సో సిమిలర్లీ ఇంగ్లీష్ కూడా ఏంటంటే, మేము మీకు చెప్పేది ఏంటంటే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ హ్యాబిట్. డైలీ కూడా మాట్లాడడం స్టార్ట్ చేయాలి. సో మిస్టేక్స్ వస్తే రానివ్వండి, మిస్టేక్స్ వచ్చినా కానీ మాట్లాడుతూ ఉంటే ఏంటంటే మీకు అది ఒక అలవాటుగా మారుతుంది. సో ముందు మాట్లాడడం అలవాటు అయితే తర్వాత దాన్ని ప్రాపర్గా మాట్లాడాలని, మిస్టేక్స్ లేకుండా మాట్లాడాలని యూ కెన్ రెక్టిఫై దెమ్. సో ఇనీషియల్గా మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ స్పీక్ అవుట్. మీరు ఏదైతే అనుకున్నారు, బికాజ్ మీరు అందరికీ కూడా ఇంగ్లీష్లో కొన్ని పదాలు తెలుసు. సో వాటిని యూజ్ చేసుకుని మాట్లాడండి ముందు. పర్ఫెక్ట్గా కాకపోయినా మాట్లాడడం స్టార్ట్ చేయండి. సో దెన్ ఆటోమేటికల్లీ యూ విల్ లెర్న్. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మేడం చెప్తున్నారు కదా, సో అవన్నీ కూడా మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీకు కుదిరినంతలో సెంటెన్సెస్ ఫామ్ చేసి యూ కెన్ స్టార్ట్. ఓకే, దట్స్ మై అడ్వైస్ ఫర్ యూ. సౌజన్య మ్యామ్, ఇఫ్ యూ వాంట్ టు కన్క్లూడ్ ప్లీజ్ క్యారీ ఆన్. Yes, sir. 2 minutes I'll close. Yeah. So, సార్ చెప్పినవి అన్ని ఫాలో అవ్వండి. సో సార్ ఎవరంటే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ తీసుకుంటాను అండ్ నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ సార్ తీసుకుంటారు ఫ్రమ్ 10 o'clock. ఓకే, సో నేను మీకు చెప్తున్నాను కదా, సో సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఫస్ట్ మీ నేమ్, తర్వాత మీ పేరెంట్స్ నేమ్, తర్వాత మీరు ఎక్కడ చదువుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. సో వీటితో పాటు సో ఒక 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యువర్ హాబీస్. సో జనరల్ గా హాబీ అంటే చాలా మంది చెప్పేది లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్ అంటున్నారు. సో రీడింగ్ బుక్స్ అనేది ఓకే, లిజనింగ్ మ్యూజిక్ అంటే మనం ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ హాబీ. ఓకే, సో మనకి ఉపయోగకరమైన పని లిజనింగ్ మ్యూజిక్ అంటే మనం ఏ టైంలో అన్నా వింటాం. మనం ఒక పక్క నుంచి వర్క్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా చదువుకున్నప్పుడు కానీ ఏదో ఒకటి మనకి మ్యూజిక్ అనేది సో ఏదో సరదాకి వింటాం. సో బట్ హాబీస్ అనేవి అట్లా కాదు. ఓకేనా, సో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కంపల్సరీగా హాబీస్ అనేది అందులో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, అండ్ తర్వాత లాస్ట్ వన్ అంటే యువర్ ఎయిమ్ అన్నమాట. సో ఐ వాంట్ టు బికమ్, లేకపోతే మై ఎయిమ్ ఈస్ టు బికమ్. ఓకే, సో ఇలాగ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ సింపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట, సింపుల్ గా. ఓకేనా, సో నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఉంది, బట్ దిస్ ఈజ్ అ సింపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫర్ బిగినర్స్ అన్నమాట. ఓకే, సో సింపుల్ గా మీ నేమ్ చెప్తారు, మీరు ఎక్కడ చదువుతున్నారో చెప్తారు, సో మీ కాలేజ్ నేమ్ చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారు, మీ పేరెంట్స్ నేమ్, తర్వాత యువర్ ఎయిమ్ అండ్ హాబీస్. సో ఈ 5 పాయింట్స్ కూడా 5 or 6 పాయింట్స్ ఇది మెయిన్ అన్నమాట బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో. ఓకేనమ్మా, సో టుమారో ఐ వాంట్ 2 members టు స్పీక్ అబౌట్ దిస్. ఓకేనమ్మా, సో మీరు అలా ఐడియల్ గా కూర్చోకండి. ఓకేనా, సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం భయంగా ఉన్నట్టుంది. సో నథింగ్ విల్ హ్యాపెన్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో ఇంగ్లీష్ రావాలి అంటే సార్ కూడా చెప్పినట్టు డైలీ మీరు నోరు విప్పి మాట్లాడాలి. సో ఇందాక మీరు ఫ్రెండ్స్ అన్నారు కదా, సో మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సో డైలీ ఈ రోజు నుంచి ఒక 21 days ఏదన్నా సరే, మనకి 21 days ప్యాకేజ్ అన్నమాట. సో ఆ 21 days తర్వాత 22nd day వస్తుంది కదా, సో ఆ రోజు మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు. సో డ్రాస్టిక్ చేంజ్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఏదోలే వినేసాము అయిపోయింది క్లాసు అని చెప్పేసి మీరు వదిలిపెట్టేయకూడదు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ అండ్ రిమెంబర్ వన్ థింగ్, డైలీ కూడా మీరు 9 o'clock కల్లా కనెక్ట్ అవ్వమ్మా. ఓకేనా, సో రేపు నాకు కొంచెం అటెండెన్స్ ఇంప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా, సో అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ టుమారో ఐ నీడ్ ఎనీ 2 members టు స్పీక్ అబౌట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి. ఓకేనా, సో విత్ దిస్ ఐ వాంట్ టు స్టాప్ మై సెషన్ అండ్ సార్ యు మే కంటిన్యూ ద సెషన్. సో అమ్మ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఛాన్స్ ఇస్తున్నాను, సో ప్లీజ్ మాట్లాడండి, మీరు ఇందులో ఏం లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో ప్లీజ్, సో ఫాస్ట్ గాను, సో విల్ కన్క్లూడ్ టుడేస్ సెషన్. ఎవరైనా మాట్లాడతారమ్మా? Please raise your hand if you want to talk.
Okay then, so we'll meet tomorrow. So next session, Sai Sivanath sir toti, Siva Sainath sir toti continue avutadi. So person he will take the class on personality development. Sir, please motivate them. They are so silent and scared. No worries, ma'am. I promise you. మీకు డెవిల్ లా ఉన్నానా? డెవిల్ లా ఉన్నానా? డెవిల్ లా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అయ్యో హ్యాండ్ రైజ్ మేడం, చేయండి. మీరేం వరి అవ్వకండి. హ్యాండ్ రైజ్ చేయాలి. మరి భయం మీరు వేస్తుంది రేపు కదా సెషన్ లో జాయిన్ అయ్యే టైం కి అందరూ పోటీ పడతారు. నేను మాట్లాడతాను. ఓకే maybe they స్టూడెంట్స్. might be nervous ఫస్ట్ సెషన్ కాబట్టి నర్వస్ గా ఉంటారు. Yes sir, exactly. Okay ma, bye bye all of you. We'll meet tomorrow, okay na? At least bye na చెప్పండి ma. Okay bye bye. Sir, carry on sir. Thank you so much, madam. Thank you for handing over the session. Okay, good morning all. Good morning. Just wave your hand for me. Okay, fine. I could see some of the faces. Orvakanti Kishore Kumar. I think it's Orvakanti GJC Orvakal. GJC Orvakal anadi college. Orvakanti Kishore Kumar అని అన్నారు. అండ్ మోటో E5 ప్లస్ కొంచెం దయచేసి మీరు అందరూ కూడా రీనేమ్ చేసుకోండి. సో హూ ఎవర్ హ్యాస్ జాయిన్ ఇన్ ద సెషన్, సో రీనేమ్ యువర్ డివైస్ నేమ్ విత్ యువర్ కాలేజ్ నేమ్. మీ కాలేజ్ నేమ్తో రీనేమ్ చేయండి. అండ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఆల్ త్రూ ద సెషన్ జరుగుతున్నంతసేపు కూడా వీడియో ఆన్లో ఉండాలండి. ఓకే, సో GJC టౌన్ కర్నూల్, ఐ కెన్ సీ దెమ్. Realme 7 కొంచెం మీరు రీనేమ్ చేసుకోండి. నోకరాజు సార్ కొంచెం Realme 7 ఒకసారి అన్మ్యూట్ చేయండి. దే ఆర్ రైజింగ్ హ్యాండ్స్. ఓకే, Realme 7 మా గుడ్ మార్నింగ్. హాయ్, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. సార్ Realme 7 అన్మ్యూట్ చేయండి ఒకసారి. మా గుడ్ మార్నింగ్, మీ వాయిస్ వినిపిస్తుంది. ఏ కాలేజ్ అమ్మా మీరు? ఓకే ఫైన్, నో ఇష్యూస్. ఇంకా ఉన్నారు కొంతమంది. రీనేమ్ అందరూ కూడా రీనేమ్ చేసుకోండి. GJC B క్యాంప్ కర్నూల్. ఓకే, నంది కోట్కూర్, ఇంకా GJC మిట్టూర్. కొంచెం వీడియోస్ ఆన్ చేసి పెట్టండి. ఐ మీన్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ ఎన్ ఐడియా హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్ ఫ్రమ్ యువర్ సెషన్. అండ్ అలాగే K శివారెడ్డి అన్న డివైస్ ఉంది, వాళ్ళు కూడా మీ కాలేజ్ నేమ్తో రీనేమ్ చేసుకోండి. హానర్ 5A GJC ఎమ్మిగనూర్ బాయ్స్, వాళ్ళు కూడా వీడియో ఆన్ చేసుకోవాలి. GVJC P క్యాంప్ కర్నూల్, K శివారెడ్డి. ఓకే, కొంచెం రీనేమ్ చేసుకోండి అండి డివైస్ నేమ్. అండ్ నోకరాజు సార్ ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి సార్. మనకి మొత్తం నాగబాబు సార్. ఓకే, మనకి మొత్తం 30 కాలేజెస్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎంతమంది అటెండ్ అయ్యారో మనకి ఓవరాల్ గా అంటే మనకి అటెండెన్స్ ఇంకా రాలేదు సార్. నేను ప్రివ్యూస్ తర్వాత ఆఫ్టర్ సెషన్ తర్వాత తీసుకుంటామండి. ఓకే, అంటే వాళ్ళు పంపించిన అటెండెన్స్ కాదు. ఇప్పుడు సెషన్ లో అయితే నాకు 1 2 3 4 5 6 7 ఒక అరౌండ్ 10 కాలేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి సార్. సార్ కొన్ని కాలేజెస్ ఇంకా అటెండ్ అవ్వలేదు సార్. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వలేదండి. మేము గ్రూప్ లో అంటే పాస్ చేసాం. మన సైడ్ నుంచి అయితే మనం పెట్టేసాం కదా మెయిల్స్ కానీ గ్రూప్స్ కానీ. సార్ మెయిల్స్ అండ్ గ్రూప్ క్రియేట్ చేయడం, వాళ్ళకి లింక్స్ పంపించడం అనేది జరిగిపోయింది సార్ ఆల్రెడీ. ఓకే దెన్ ఓకే సార్, థ్యాంక్ యూ. Okay students, good morning all once again. So my name is Siva Sainath. Okay, I am a life skills trainer. So life skills అని చెప్పేసి కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. సో ఈ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు. అసలు మీకు తెలుసా వై ది సెషన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్? మీ అందరికీ ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ సెషన్స్ లో జాయిన్ అవుతున్నారు కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ జాయినింగ్. సో ఎందుకు ఈ సెషన్స్ లో జాయిన్ అవుతున్నారు మీకు ఎవరికైనా తెలుసా? కెన్ సమ్వన్ రెస్పాండ్? ఓకే, GJC Orvakal స్టూడెంట్స్ ఎవరన్నా ఒకసారి ఒకళ్ళు ముందుకు వచ్చి మాట్లాడండి అమ్మా. GJC Orvakal సార్, GJC Orvakal అన్మ్యూట్ చేయండి. డివైస్ ఒక చోట పెట్టండి అండి, మూవ్ చేయకుండా.
ఎవరికైనా ఒక స్టూడెంట్ కి మాట్లాడమని చెప్పండి వచ్చి. Hello, good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is K. Dipti Kalyani. I am from RCLRD Junior College. ఓకే, కళ్యాణి. చాలా పేరు చెప్పావు. కళ్యాణి ఈజ్ ఫైన్, రైట్? Sir, కళ్యాణి ఓకే కదా? సో ఈ సెషన్స్ ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా అమ్మా నీకు? ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడండి, మిగతా వాళ్ళు మాట్లాడొద్దు ప్లీజ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సెషన్స్ అనేది మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఈ సెషన్స్ ఎందుకు జాయిన్ అవుతున్నారో మీకు తెలుసా? మీ వాయిస్ రావట్లేదు. Excuse me, sir. సార్, గుడ్ మార్నింగ్ సార్. Sir, good morning, sir. Actually, last night only we got intimation that first year students should be included. So far, we Okay. have included only second year students. They That's are okay, new sir. to this program, sir. We have to create awareness. Okay, my question is, do they know why this project is being conducted? No, sir. I have not given any details about this program, sir. For first year students, they don't have any idea about this program, sir. Okay, so second year students know about this, right? Morning. Yeah, Okay, they fine. know, but program is not started in our college, sir. Okay, okay, no problem, sir. GJC Town, Kurnool, please respond. Someone come to the camera and please speak to me. ఎవరన్నా ఒకళ్ళు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడండి. దగ్గరకు వచ్చేసి తెలుగులో చెప్పు. You can talk in Telugu also, please. Good morning. Good morning, sir. Good morning, good morning. What is your name? My name is Chinela Sam, sir. Vikram. Chinela Sam, sir. Sorry, can you please repeat? Chinela Sam, sir. ఓకే, ఓకే, ఫైన్. ఈ సెషన్స్ లో ఎందుకు జాయిన్ అయ్యారో మీకు మీ సార్స్ చెప్పారా ఆల్రెడీ? Sir, English is very important, sir. ఓకే, ఇంగ్లీష్ ఒకటే ఇంపార్టెంటా? అంటే అదర్ స్టేట్స్ కి ఇంపార్టెంట్ సార్, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు. ఓకే, సో ఈ సెషన్స్ లో ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేస్తాం అనేది ఏమైనా ఐడియా ఉందా? ఓన్లీ అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఓకే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఏమైనా చెప్పారా? అంటే కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది కదా సార్, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గో అండ్ సిట్. థ్యాంక్ యూ. Okay, so before starting with the session, so you have to know who I am, right? I already told you. So I am Krishna, the life skills trainer, and my qualifications are I have done Master of Arts in English. Okay, I have done MA. Kindly అందరూ కూడా కొంచెం మీ డివైసెస్ మ్యూట్ లో పెట్టుకోండి. రేపటి నుండి బయట కూర్చోబెట్టుకుంటాను, ల్యాప్టాప్ టేబుల్ పైన పెట్టి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఈ సెషన్స్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో దేర్ విల్ బి టూ స్ట్రీమ్స్ అనమాట. ఒకటి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో మార్నింగ్ 9 to 10 ఏమో మీకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ సెషన్ జరుగుతుంది. అండ్ సెకండ్ సెషన్ ఫ్రమ్ 10 to 11 ఇట్ విల్ బి పర్సనాలిటీ డెవలప్మెంట్. సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఎందుకు అంటే యూ ఆల్ నో, బికాజ్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సో ఇన్ 3 to 5 years వన్స్ యూ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్, ఒకసారి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ విల్ బి లుకింగ్ ఫర్ జాబ్స్ కోసం వెళ్తారు. అండ్ వెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ జాబ్స్, సో ద ఛాలెంజెస్ యూ ఫేస్, మీకు మంచి జాబ్స్ రావాలి, కెరీర్ లో ప్రాపర్ గా సెటిల్ అవ్వాలి అంటే ద ఛాలెంజెస్ యూ విల్ బి ఫేసింగ్ ఇస్ ప్రాపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాపర్ గా ఉండాలి. బికాస్ ఇన్ ఆల్ ద జాబ్స్, వాట్ ఎవర్ ద జాబ్స్ యూ గో ఫర్, దే విల్ లుక్ ఆఫ్టర్ దీస్ స్ట్రీమ్స్ అనమాట. హౌ ఈజ్ యువర్ ఇంగ్లీష్, హౌ ఆర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో హౌ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది మెయిన్ గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ద అదర్ థింగ్, సో ఎక్కువ మంది స్ట్రెస్ చేసేది ఏంటంటే ఇంగ్లీష్ మీద. సో ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇది స్ట్రెస్ చేస్తున్నాం, దీన్ని కూడా మేము చూస్తామని చెప్పకుండా అబ్జర్వ్ చేసేది ఏంటంటే అబౌట్ యువర్ పర్సనాలిటీ. సో హౌ యు ఆర్ థింకింగ్, హౌ యు ఆర్ బిహేవింగ్,
మీ బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నాట్ ఓన్లీ ఇన్ ఇంటర్వ్యూస్, బేసిక్గా సో టు లీడ్ ఏ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలన్నా, టు లీడ్ ఏ ప్రాపర్ లైఫ్, ఒక లైఫ్ లీడ్ చేయాలన్నా కానీ సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ అన్నమాట. ఎలా అంటే ఒకటి మీరు జాబ్ చేయొచ్చు. సో జాబ్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో జాబ్ చేయకుండా కొంతమంది దే విల్ గో ఫర్ బిజినెస్లు చేయడం అని చెప్పేసి, కొంతమంది లేబర్ చేయడం. సో దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్. సో బ్రతకాలంటే చాలా విధాలుగా బ్రతకొచ్చు. నాట్ ఓన్లీ దట్ బాగా చదువుకుని ఒక మంచి జాబ్ తెచ్చుకుని బతకాలని రూల్ ఏం లేదు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్. బట్ ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సో టు గెట్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ద స్ట్రీమ్స్, మీరు బిజినెస్ చేస్తున్నా కానీ, జాబ్లో ఉన్నా కానీ, ఇంకా వేరే ఏదైనా స్ట్రీమ్లో వెళ్ళినా కానీ, సో ఎటువంటి స్ట్రీమ్ మనం చూస్ చేసుకున్నా కానీ హౌ టు సక్సీడ్ ఇన్ దట్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ మనం ఎలా సక్సెస్ అవ్వాలి, సో వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, అండ్ థింకింగ్ అనేది ఎలా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఆలోచించాలి, మన మేనర్స్ అనేవి ఎలా ఉండాలి. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో there are lot of people who doesn't have proper education but got successful due to their personality. ఇప్పుడు మనకి పొలిటీషియన్స్ చూసుకుందాం. సో దే వోంట్ బి మచ్ ఎడ్యుకేటెడ్, ఎక్కువ చదువుకోరు, బట్ వాట్ ఆర్ దే ఎఫెక్టివ్ ఇన్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. అంటే జనాలతో మాట్లాడడం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం, ఓకే, అండ్ వాళ్ళ మంచితనం, వాళ్ళ బిహేవియర్తో వాళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేస్తారు. సో ఆ విధంగా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం ఏమేమి నేర్చుకుంటాం? సో వాట్ డు వి లెర్న్ ఇన్ దిస్ పర్సనాలిటీ డెవలప్మెంట్? సో హౌ టు బిహేవ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, హౌ టు బిహేవ్ విత్ యువర్ సిబ్లింగ్స్, మీ బ్రదర్ అండ్ సిస్టర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, మీ ఫాదర్ అండ్ మదర్తో ఎలా రెస్పాండ్ అవ్వాలి, అండ్ హౌ టు బిహేవ్ విత్ యువర్ క్లాస్మేట్స్, మీ కాలేజ్లో మీతో పాటు ఉండే స్టూడెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, అండ్ హౌ టు బిహేవ్ విత్ యువర్ ఎల్డర్స్, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, and how to behave with your faculty, teachers, okay, and how to behave with higher officials. So every situation lo prati different type of people to manam different ga act cheyali, different ga behave cheyali. So and all these manners we have to learn from this age only. Endukante kontamandi general ga coaching skill tho untaru anamata, సాఫ్ట్ స్కిల్స్ కోచింగ్ కి, ఇంకా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కోచింగ్ కి. ఇప్పుడు ఆఫ్టర్ దే రీచ్ 25 or 26 వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 years వెయిట్ చేసి అప్పటికి జాబ్స్ రాకపోతే దెన్ దే గో అవుట్ లుకింగ్ ఫర్ దీస్ స్కిల్స్. ఈ స్కిల్స్ కోసం వెతుక్కుంటూ ఇవి నేర్చుకోవాలి, ఇవి వస్తే మనకి జాబ్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి అప్పుడు ట్యూషన్ సెంటర్స్ వైపు, కోచింగ్ సెంటర్స్ వైపు దే లుక్ ఫర్ దిస్ ట్రైనింగ్స్ అన్నమాట. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ థాట్ వైజ్లీ, బాగా ఆలోచించి ఈ ఏజ్లోనే పిల్లలందరికీ కూడా ఈ స్కిల్స్ మనం వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి అని చెప్పేసి, సో ఇన్ కొలాబరేషన్ విత్ APSSDC, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కొలాబరేట్ అయ్యి సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇందులో మనం ఏంటంటే ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ కానీ, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ ఈ ఏజ్ నుంచే మీకు టీచ్ చేయడం. ఓకే, సో మన పర్సనాలిటీ డెవలప్మెంట్లోకి వచ్చేసరికి సో దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్. సో ద టాపిక్స్ విల్ బి మై ఫ్యామిలీ, ఓకే, మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్, ఓకే, అవర్ పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్, అంటే మన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్. అవర్ ఎన్వైరన్మెంట్ అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని. సో హౌ టు అసెస్ యువర్ సరౌండింగ్స్, ఆ టాపిక్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అనమాట. హౌ టు మేనేజ్ యువర్ టైం మేనేజ్మెంట్, ఓకే, యాంగర్ మేనేజ్మెంట్, సో మీకు వచ్చే మూడ్ చేంజెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ హౌ టు మేనేజ్ యువర్ టైం, ఓకే. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా వీ విల్ లెర్న్ త్రూ దీస్ 35 days. సో ఈ సెషన్ వచ్చేసరికి 30 days ఉంటుంది, 35 days ఉంటుంది అనమాట. సో యూ విల్ బీ హ్యావింగ్ ఎగ్జామ్స్ మధ్యలో ఏంటంటే, సో హౌ యు ఆర్ కోపింగ్ అప్ విత్ ద ప్రాజెక్ట్ అనమాట, మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. సో మార్క్ మై వర్డ్స్ ఏంటంటే, సో దిస్ ఈస్ day 1. సో 35 days తర్వాత సో వాట్ ఈస్ ద చేంజ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బ్రాట్ ఇన్ యూ. సో యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు స్పీక్ టు అస్. అర్థమవుతుందా అందరికీ? చాలా దిగాలుగా చూస్తున్నారు. తెలుగులోనే చెప్తున్నాను కదా, ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా. ఒకసారి అర్థమవుతున్న అందరూ హ్యాండ్ రైస్ చేయండి.
హ్యాండ్ వేవ్ చేయండి ఒకసారి. ఈ నెంబర్ ఒకటి పెట్టారు. సో 958460999345 వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నెంబర్ అది అమ్మ మీరందరూ కూడా కంపల్సరీ మీ నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. రియల్మీ 7 ఎవరమ్మా నేమ్ చేంజ్ చేసుకోండి అమ్మా. మీ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే మీరు మొబైల్ లాగిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పార్టిసిపేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే టాప్ లో మీ నేమ్ కనిపిస్తుంది అమ్మా, మీ డివైస్ నేమ్ కనిపిస్తుంది. ఓకే సార్. రియల్మీ 7 ఎక్సెట్రా అక్కడ క్లిక్ చేయండి. అక్కడ రీనేమ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. అవును సార్. అక్కడ రీనేమ్ చేసుకోండి మీ నేమ్ అండ్ మీ బ్యాక్ సైడ్ ఐ మీన్ ఫస్ట్ రాజేష్ అయితే రాజేష్ పెట్టుకుని తర్వాత మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకోండి అమ్మా. అంటే మేము ఐడెంటిఫై చేయడానికి అండ్ మిమ్మల్ని పిలవడానికి కూడా కొంచెం ఈజీ వేగా ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ కూడా ఈ ఫోన్ నెంబర్ కూడా ఎవరు ఉన్నారు కదా వాళ్ళని అన్మ్యూట్ చేసాం సార్. మా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. గుడ్ మార్నింగ్. నాట్ ఎవ్రీవన్, ఎవరన్నా ఒకళ్ళు స్క్రీన్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఎనీవన్. ఓకే మా, వాట్ ఈస్ యువర్ నేమ్? మా ప్లీజ్ రెస్పాండ్. ఏ కాలేజ్ నుంచి జాయిన్ అయ్యారు మీరు? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్? జీజేసీ కర్నూల్. జీజేసీ కర్నూల్ టౌన్ కర్నూల్. జీజేసీ టౌన్ కర్నూల్. అది ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అమ్మా? ఎస్ సార్. ఓకే, జీజేసీ టౌన్ గర్ల్స్ కర్నూల్. మీకు రీనేమ్ చేసుకోవడం వచ్చా? సార్ ఒక్క నిమిషం. నాగబాబు సార్. సార్ వాళ్ళది రీనేమ్ చేయొచ్చు కదా మనం, మీరు చేయగలరు? కొంచెం చేయగలుగుతుంది సార్. నేమ్ ఏంటమ్మా మీ కాలేజ్? టౌన్ జీజేసీ కర్నూల్, జీజేసీ టౌన్ కర్నూల్. గర్ల్స్. ఓకే సార్. ఓకే, రీనేమ్ చేయండి. ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారమ్మా? 17 మెంబర్స్. మీ సార్ గాని మేడం గాని ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. వెళ్ళి కూర్చోండి. వింటున్నారు కదా క్లాస్ అందరూ? వినిపిస్తుంది కదా? టెక్నికల్ ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. వెళ్ళి కూర్చోండి, మ్యూట్ చేసుకోండి. అది రీనేమ్ చేయండి సార్. ఓకే, సో ఫస్ట్ సెషన్ కాబట్టి ఐ వాంట్ దిస్ సెషన్ టు బి ఇంటరాక్టివ్. సో ఎంతసేపు నేనే చెప్తే మీకు కూడా విని బోర్ కొడుతుంది. సో నౌ ఐ వాంట్ ఇట్ ఫ్రమ్ యూ, మీ వైపు నుంచి కూడా. సో ఏం చెప్దాం అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం ఎప్పుడైనా కానీ పర్సనాలిటీని ఎందుకు డెవలప్ చేసుకోవాలంటే టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యూచర్. ఓకే, సో ఎవ్రీ వన్ విల్ బి హ్యావింగ్ సమ్ గోల్స్. మనందరం కూడా లైఫ్ లో ఇది అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం. బికాజ్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ కి డిగ్రీ గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అయిపోతారు. సో వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్? క్వశ్చన్ అర్థమైంది కదా? సో మీరు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ డూ యూ వాంట్ టు బికమ్, అండ్ సెకండ్ వన్ వై యూ చూస్ దట్ కెరీర్. అది మీరు ఎందుకు అవ్వాలని అనుకుంటున్నారు, అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ దట్. దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? సో ఈ 3 ఆస్పెక్ట్స్ మీద జస్ట్ కమ్ అండ్ షేర్ యువర్ వ్యూస్. వచ్చి మీరు మాట్లాడండి. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా మీ అందరికి? అర్థం కాలేదా? ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ అనేది ఉంటుంది. మీ అందరికీ కూడా నేను ఇది అవ్వాలి అని చెప్పేసి గోల్ పెట్టుకున్నారా? సో యూ జస్ట్ కమ్ ఫార్వర్డ్, ముందుకొచ్చి. ఇది అందరికీనండి, ఏ ఒక్క కాలేజే కాదు, అందరికీ చెప్తున్నాను. సో జస్ట్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో అన్మ్యూట్ చేసుకోండి. చేసి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఓకే, ఎందుకు ఆ గోల్ చూస్ చేసుకున్నారు, అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? సో ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మాట్లాడాలి. ఓకే, హూ వాంట్స్ టు రెస్పాండ్ ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ కీర్తి సార్. కీర్తి, ఓకే. మార్నింగ్ కీర్తి. Yes sir. Your college? PSC and KVSC Junior College sir in Nandyal sir. Nandyala, okay. Is there a okay, video on? Very good. Yeah, please continue. I'm studying MPC sir, first year sir. Okay.
I'm becoming a software engineer, sir. Software engineer. Okay. That is So my do you goal. know? Okay, you want to become a software engineer. So is there any reason for you to pick this career? Software engineer అవ్వాలా అని ఎందుకు అనుకున్నావు? ఏమైనా రీజన్ ఉందా? అది నా గోల్ సార్. గోల్ కరెక్ట్. ఇప్పుడు గోల్ అనేది మనకి సో ఇందువల్ల నేను అది సాధించాలనుకుంటున్నాను అని ఏమైనా ఉందా, లేకపోతే జనరల్ గా నీకు ఆ ఫీల్డ్ అంటే ఇష్టమా? నాకు ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం సార్. ఓకే. సో ఈస్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నువ్వు అది చూస్ చేసుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్, లేకపోతే వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళ అవ్వాలి అని అనుకోవడం ఏమైనా ఉందా? లేదు సార్, ఆ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఓకే. సో డూ యూ నో హౌ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి చదవాలి, ఆ స్ట్రీమ్ అంతా తెలుసా నీకు? కొంచెం తెలుసు సార్. అయ్యా ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ. చెప్పు ఎలా. ఇంటర్ తర్వాత బీటెక్ చేసి. ఓకే. బీటెక్ లో ఏ గ్రూప్ తీసుకుంటావు? కంప్యూటర్ సార్. ఓకే. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయావు అనుకో నువ్వు. సపోజ్ ఒక 10 years మనం ముందుకెళ్ళిన తర్వాత యూ బికెమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ దట్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే సరిపోతుందా? సో ఏం చేయాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు బికమ్ దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్? చెప్పమ్మా, పర్లేదు. కీర్తి, సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు అనుకో, ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి చెయ్యాలి అనుకుంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేయాలనుకుంటున్నావు? అంటే బాగా డబ్బులు సంపాదించి మీ పేరెంట్స్ బాగా చూసుకోవాలి అంతేనా? సార్ అదే సార్, మా పేరెంట్స్ ని బాగా చేయాలని అలాంటి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నా. మా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, నా లైఫ్ బాగుండాలని సార్. సో లైఫ్ బాగుండాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే బాగుంటుందా? ఏ ఫీల్డ్ అయినా బాగుంటుంది సార్. బట్ నీకు నచ్చిన ఫీల్డ్, సో ఆ ఫీల్డ్ లో సక్సెస్ అయ్యి మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్ కీర్తి, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ హూ వాంట్ టు రెస్పాండ్? నంద్యాల సార్. ఓకే అమ్మా, నోటెడ్. నెక్స్ట్ ఇంకో కాలేజ్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్? మ్యూట్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ వినయ్ సార్. సారీ, వినయ్. వినయ్ సార్. ఓకే వినయ్, చెప్పమ్మా. మై గోల్ ఇస్ ఇండియన్ ఆర్మీ సార్. ఓకే. సో ఫస్ట్ నీ కాలేజ్ నేమ్ కూడా చెప్పు వినయ్. జీజీఎస్ఏ టౌన్ కర్నూల్. బాయ్సా? Yes sir. Okay, GGC Town boys. Okay, fine. Sir, I'm Pox here. Good morning, sir. Yes, sir. Good morning, sir. I'm Mallikarjuna. My name is, and I'm an English lecturer here. Okay. So actually, this is GJC Town Karnool, sir. There is another college for girls only. This is this is co-education, right? Yes, it's co-ed college. Okay, fine. And this is GJC Town. Okay. And the girls who responded earlier are from GJC girls. Yes. Okay, got it, sir. Thank you. Yes. Thank you for the clarification. Yeah, continue, Vinay. Yes sir. Why do you want to become an army officer? Sir, my name is Vinay. Yes. My goal is Indian Army soldier. ఇది ఎందుకు కావాలనుకుంటున్నా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్. ఓకే. ఇంతే సార్. చిన్నప్పటి నుంచి ఇష్టం అంటే ఎలా ఏర్పడింది నీకు ఆ ఇష్టం అనేది? మా మమ్మీ మా డాడ్ చెప్పినారు సార్ ఇట్లా. ఏమని? నువ్వు సోల్జర్ అవ్వాలి అని చెప్పేసా? సోల్జర్ అవ్వాలి ఇట్లా అంటే ఇంకా నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది సార్. మా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు బాగుంటుంది అది. సో అందరు మాటలు విని నువ్వు సోల్జర్ అవ్వాలనుకుంటున్నావా? నాకు కూడా ఇష్టమే సార్. నీకు కూడా ఇష్టం. ఏ మూవీస్ చూసేసరికి వచ్చిందా ఇంట్రెస్ట్? మూవీస్ లో సోల్జర్ లాగా చేస్తారు హీరోస్ అందరూ కూడా. ఐ యామ్ ఎన్సిసి స్టూడెంట్ సార్, క్యాడెట్. ఓకే, గుడ్ వినయ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఎవరైనా ఛాన్స్ తీసుకోండి. వేరే కాలేజ్ వాళ్ళు ఎవరైనా.
ఎవరైనా హ్యాండ్ రైస్ చేశారా సార్? నాగబాబు సార్. హలో సార్, హ్యాండ్ రైజ్ హ్యాండ్ ఎవరు రైజ్ చేయలేదు ఎవరైనా? సార్. హ్యాండ్ రైజ్ ఎవరు చేయలేదు సార్. సెల్ఫ్ మ్యూట్ చేసుకోండి అమ్మా ఎవరైనా సరే. ఓకే, మీరు మాట్లాడడం అయిపోయిన తర్వాత మ్యూట్ చేసేసుకోండి. నెక్స్ట్ జీజేసి హోలగుందా సార్? సారీ, ఎవరైనా? ఓకే, జీజేసి హోలగుండ. yes sir, ప్లీజ్ రెస్పాండ్. అబ్బాయితో మాట్లాడిస్తాం సార్. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీ ప్రొజెక్టర్ కనిపిస్తుంది, నువ్వు కనిపించేలా పెట్టు ఒకసారి కెమెరా. ఓకే, మాస్క్ తీసే పర్లేదు. కనిపిస్తుంది సార్. యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సౌండ్ వస్తుంది పక్కన. స్పీకర్ కి ఏమైనా కనెక్ట్ చేస్తే ఒకసారి తీసేయండి స్పీకర్ కనెక్షన్. ఇప్పుడు రీసౌండ్. యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు. వాట్ ఈస్ యువర్ నేమ్, యువర్ కాలేజ్ నేమ్? జీజెడ్సి హోలగుందా సార్. యా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజశేఖర్ సార్. ఓకే, రాజశేఖర్. యా, ఎస్ సార్. సో వాట్ డు యు వాంట్ టు బికమ్, రాజశేఖర్? సార్ ఏం కావాలి? సో క్వశ్చన్ విన్నావు కదా నువ్వు, వాట్ డు యు వాంట్ టు బికమ్ ఇన్ యువర్ ఫ్యూచర్ అండ్ వై? రాజశేఖర్ వినిపిస్తుందా నా వాయిస్ నీకు? వినిపిస్తుంది సార్. యా, వాట్ డు యు వాంట్ టు బికమ్ ఇన్ యువర్ ఫ్యూచర్ అండ్ వై? టీచర్ కావాలనుకుంటాను సార్. సో యు వాంట్ టు బికమ్ ఏ టీచర్, అండ్ ఇస్ దేర్ ఎనీ రీజన్ వై యు వాంట్ టు బికమ్ ఏ టీచర్? ఎందుకంటే ఎంత పెద్ద వాళ్ళైనా కూడా టీచర్ నుంచే వెళ్ళాలి కదా సార్. అందరూ టీచర్ అయ్యే మిగతా ప్రొఫెషన్స్కి వెళ్తారా? అండ్ టీచర్ నుంచే ఎంత పెద్ద వాళ్ళైనా వెళ్ళాలి కదా సార్, ఎంత పెద్ద తెలివైన వ్యక్తి కూడా. ఓకే, సో ఎవరైనా కానీ ఒక టీచర్ దగ్గర నుంచి నేర్చుకుని వెళ్ళాల్సిందే కదా అండి. సో యూ వాంట్ టు బిల్డ్ ఏ ప్రాపర్ నేషన్. మన దేశానికి అందరినీ కూడా నువ్వు తీర్చిదిద్దాలనుకుంటున్నావు. ఓకే, సో డూ యూ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్? సో వాళ్ళని చూసి నేను అలా అవ్వాలి అని అనుకున్నావు ఎప్పుడైనా? అనుకున్నాను సార్. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? మా సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, రాజశేఖర్, థ్యాంక్ యూ. ఓకే, మ్యూట్ చేసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైన్. సో స్టూడెంట్స్, జీవీజేసీ వాంట్స్ టు స్పీక్. సార్ ఒకసారి వాళ్ళని అడ్మిట్ చేయండి. ఇప్పుడు వచ్చిన కాలేజ్ జీవీజేసీ అంట, కే శివారెడ్డి అని ఉంది డివైస్ ని. ఆల్రెడీ అన్మ్యూట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే, మాట్లాడండి. శివారెడ్డి గారు ప్లీజ్ స్పీక్ అండి. వీడియో ఆన్ చేసి పెట్టండి ఒకసారి, so that we can look who is speaking అనేది. Good morning, sir. Yeah, very good morning. My name is Shashikala, sir. Okay, Shashikala. Yeah, what do you want to become? I became fashion designer, sir. Oh, very good. So out of the blue, thank you. I heard from you. I mean, జనరల్ గా ఏంటంటే ఎవరిని అడిగినా కానీ టీచర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఆర్మీ. సో దీస్ ఆర్ రెగ్యులర్ ఆన్సర్స్. సో యూ రియల్లీ సీమ్ లైక్ ఏ బర్నింగ్ డిజైర్. వాట్? జీవీజేసీ Government Junior College, sir. ప్లేస్ అమ్మా, ఏ ఊరి పేరేంటి? Karnool, sir, from Karnool. అన్ని కర్నూలే. ఓకే ఓకే, ఫైన్. సో యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. సో వై డిడ్ యూ చూస్ దిస్ కెరీర్ ఆపర్చునిటీ? ఫ్యాషన్ డిజైనర్ అని ఎందుకు చూస్ చేసుకున్నావు? తెలుగులో చెప్పర్లేదు. ఆహా, ఫ్యాషన్ డిజైనర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు నువ్వు? అది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సార్, ఫ్యాషన్ డిజైనింగ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇప్పుడు వొకేషనల్ చదువుతున్నా సార్. ఇంకా ఇదే చదువుతాం కాబట్టి నెక్స్ట్ కెరీర్ లో కూడా ఇదే చేయాలా, కంటిన్యూ చేయాలి అని. సో ఓకే, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అయ్యావు, తర్వాత ఇంకా ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నావు? ఫ్యాషన్ డిజైనర్ అయ్యి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను నేర్చుకుంటే ఇంకా వేరే వాళ్ళకి నేర్పియాలి సార్. అలా
సో నేర్పించి అందరూ కూడా చాలా ఫ్యాషన్ గా ఉండేటట్టు, జనాలందరూ మంచి ఫ్యాషన్ గా ఉండేటట్టు చేయాలనుకుంటున్నాం, అంతేనా? బి ఎక్స్ప్రెసివ్. ఇప్పుడు ఎవరికైనా మనం ఒక విషయం చెప్తున్నామంటే సో వాళ్ళు మనం చెప్పిన దాన్ని బట్టి మన గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావాలి. అర్థమైందా? శశికళ, రైట్? ఓకే శశికళ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా సార్? ఓకే, మ్యూట్ చేసుకోండి మీరు. ఫైన్. సో ఇంకా ఏమైనా ఉంటే వి విల్ కంటిన్యూ లేటర్, తర్వాత వినొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సో నౌ వాట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో బిఫోర్ చూసింగ్ ఏ ప్రొఫెషన్ ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, జీజేసీ బనగానపల్లి సార్. యా, బనగానపల్లి. యా, ప్లీజ్ రెస్పాండ్. యా, గుడ్ మార్నింగ్ అమ్మ. వాట్ ఈస్ యువర్ నేమ్? సారీ, My name is Sindhuri. సింధూరి. I am studied JR College, GJC, Banyanpalle. Okay. Yeah, please continue. What do you want to become? I want to become a teacher. Okay. So why you want to become a teacher? Enduku teacher కావాలనుకుంటున్నావు? But I like that job. You just like that job. ఎందుకు ఎక్కువ హాలిడేస్ వస్తాయి అన్న? Nothing, sir. మా సారాలను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. సో మీ సారాలను చూసా కాబట్టి టీచర్ అవ్వాలనుకుంటున్నావు. రేపొద్దున పోలీసులను చూస్తే పోలీస్ అవ్వాలనుకుంటున్నావా? నథింగ్, సార్. అలా అని కాదు, ఇప్పుడు మనకి గోల్ అంటే ఏంటి? ఏం కరెక్ట్ అన్న? ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సారీ, థ్యాంక్ యూ అమ్మ. మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ, సార్. సో టు ఆల్ ద స్టూడెంట్స్, ఇంకెవరు అన్మ్యూట్ చేసుకోకండి. విల్ జస్ట్ డిస్కస్ అబౌట్ హౌ టు సెట్ ఏ గోల్. సో అందరూ కూడా నా ఏం ఇది, నా గోల్ ఇది అని చెప్పేసి చెప్తున్నారు. సో బిఫోర్ చూసింగ్ వన్ గోల్, సో మనకి గోల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి అమ్మ. దెర్ విల్ బి షార్ట్ టర్మ్ గోల్స్, దెర్ విల్ బి లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి? ఇమీడియట్ గా ఈ నెక్స్ట్ 2 months లో చేయాల్సింది, నెక్స్ట్ 3 months లో చేయాల్సింది. సో ఇప్పుడు మీ అందరికీ ఉన్న షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? యువర్ పబ్లిక్ ఎగ్జామ్స్. May 5th నుంచి కదా మీ అందరికీ ఎగ్జామ్స్. సో ఆ ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో క్లియర్ చేయాలి. కొంతమందికి ఏమో మేము పాస్ అవ్వాలి అని చెప్పేసి, కొంతమంది మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, బాగా అటెంప్ట్ చేయాలి. సో దిస్ షుడ్ బి యువర్ షార్ట్ టర్మ్ గోల్. సో లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసరికి ఏంటి? మీ కెరీర్, మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మనకి ఇప్పటి నుంచే విజన్ ఉండాలి. ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక బిల్డింగ్ చూసుకుందాం. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా తెచ్చుకోవాలి. సో దానికి ఫౌండేషన్, ప్రాపర్ ఫౌండేషన్ వేయాలి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అనేది మనం కడితే అప్పుడే కదా బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. సో అలాగే జాబ్ అనేది కూడా మనకి అప్పటికప్పుడు వచ్చేది. సో ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఫౌండేషన్. ఫౌండేషన్ అనేది మనకి మన ఎడ్యుకేషన్ టైంలో పడుతుంది. సో వెన్ యు ఆర్ అండర్గోయింగ్ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెన్ యూ గెట్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. సో ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఎవరైతే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వేసుకుంటారో సో వాళ్ళకి కెరీర్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనం చదువుకునే వయసులోనే ఎక్కువ కష్టపడితే, సో వన్స్ యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ మీరు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. మనం చదువుకునే టైంలో కష్టపడకుండా టైం పాస్ చేస్తూ చదువు మీద కాకుండా వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుంది? సో అప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అర్థమవుతుంది అందరికి? జస్ట్ ఎ సెకండ్ సార్, ఇస్ దర్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కౌంట్? స్ట్రెంత్ ఏమైనా పెరిగారా? నో సార్, నో సార్, స్ట్రెంత్ ఏం పెరగలేదు సార్. సేమ్ స్ట్రెంత్ ఉన్నారు. సేమ్ స్ట్రెంత్ ఉంది సార్, 20. ఓకే. సో అండ్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద స్పాక్స్, సో ఎవరైతే స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఇట్ షుడ్ బి రిపిటేటివ్ ఆల్సో. ఎవ్రీ డే కూడా ఈ రోజు అటెండ్ అయిన స్టూడెంట్ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అటెండ్ అవ్వాలి. అర్థమైందా? సో దీస్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది. సో స్టూడెంట్స్ హ్యావ్ గివెన్ ఏ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ దట్ దిస్ సెషన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్ అని చెప్పేసి. కాబట్టి మీ స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ గా అటెండ్ అయ్యేలా మీరు స్పాక్స్ కూడా
జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకొకటి కెరీర్ విషయానికి వస్తే, ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. నాగబాబు సార్, సార్ ఒక 1 మినిట్, ఈ లోపు మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సితే ఇవ్వండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. ఓకే సార్. ఓకే సార్. స్టూడెంట్స్ రిమైనింగ్ పర్సన్స్ కొంతమంది కూడా ఇంకా నేమ్ చేంజ్ చేసుకోలేదు. ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. త్వరగా మీ డివైస్ నేమ్ కంపల్సరీ చేంజ్ చేసుకోండి. అండ్ స్పాక్స్ మరీ చెప్తున్నామండి, డైలీ కూడా మీ స్టూడెంట్స్ కి మీరు ఇంటిమేషన్ పాస్ చేయాలి సార్. ఎవరైతే మీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఐ మీన్ ఈ క్లాస్ అండ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ పాస్ చేయాలి సార్. టుడే ఫస్ట్ డే కాబట్టి మనకి కౌంట్ చాలా తక్కువగా ఉంది. టుమారో రేపటి నుంచి ఇలా కాకుండా కంపల్సరీ చూసుకోవాల్సిన బాధ్యత స్పాక్స్ సార్. ఎందుకంటే మాకు అండర్స్టాండ్ మీ పొజిషన్ అర్థమైంది. We learn all the languages and subjects అన్ని కూడా మనకి క్లాసెస్ లో నేర్పిస్తారు. సో దేర్ విల్ బి సమ్ సర్టెన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో హౌ టు బిహేవ్ అని ఇవన్నీ కూడా. సో దేర్ విల్ బి సమ్ టాపిక్స్, జస్ట్ ఓవర్ వ్యూగా చెప్తాను. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ గో ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం ఆ టాపిక్స్. ఇప్పుడు ఏంటంటే ఆ టాపిక్స్ వాటి ఓవర్ వ్యూ మాత్రం చూద్దాం. సో దేర్ ఈస్ దిస్ టాపిక్ లైక్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే హౌ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. సో మీ గురించి మీరు ఎలా శ్రద్ధ తీసుకోవాలి. సో హౌ టు లుక్ ఆఫ్టర్ యువర్ డ్రెస్సింగ్, యువర్ నీట్నెస్, ఓకే, ద వే యూ టాక్, ద వే యూ రెస్పాండ్ టు యువర్ ఎల్డర్స్ అండ్ ద వే యూ రెస్పాండ్ టు యువర్ క్లాస్మేట్స్. సో ఇదంతా కూడా సెల్ఫ్ మేనేజ్మెంట్ లో మనం కొన్ని డిఫరెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. Yeah, sorry. So there is a small network issue. I'm sorry for that. So sir, am I audible now? Yes sir, audible sir. Okay, thank you. So daily activities అన్నమాట. రోజు మనం చేసే యాక్టివిటీస్ ఏంటి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు. సో మనం డైలీ చేసే యాక్టివిటీస్ అంటే అందరం చేసే యాక్టివిటీస్ అందరికీ తెలుసు, బట్ హౌ కెన్ వి మేక్ దెమ్ ఎఫెక్టివ్ గా ఉండడానికి, మన డే అనేది ఎఫెక్టివ్ గా ఉండడానికి, మన కెరీర్ అనేది ఎఫెక్టివ్ గా ఉండడానికి ఎలాంటి యాక్టివిటీస్ అనేవి మన డేలో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అవి చేయడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా ఒక టాపిక్ లో ఉంటాయి. నెక్స్ట్ మై ఫ్యామిలీ. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయగలరు. సో హౌ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫాదర్ని, మీ మదర్ని మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ హౌ టు అండర్స్టాండ్ యువర్ సిబ్లింగ్స్ ఫీలింగ్స్. సిబ్లింగ్స్ ఇన్ ద సెన్స్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా మీ ఇంట్లో. సో వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, వాళ్ళ నుంచి ఎలా మోటివేట్ చేసుకోవాలి. అండ్ ఇంకా మోటివేషన్. సో ఎవ్రీ పర్సన్ నీడ్స్ సమ్ సార్ట్ ఆఫ్ మోటివేషన్. సో మనం ఏదైనా ఒక పని చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ మోటివేషన్. ఇప్పుడు మీరు అందరూ కూడా చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, డిఫరెంట్ కోర్సెస్ లో చదువుతున్నారు. సో మీరందరూ ఎందుకు చదువుతున్నారు? సో దెర్ ఈస్ అ మోటివేషన్ దట్ సో ఈ కోర్సెస్ చదవడం వల్ల యూ విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్. సో ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకుని బాగా సర్టిఫికేషన్ తెచ్చుకున్న తర్వాత మంచి జాబ్స్ వస్తాయి. సో ఇన్ దిస్ వే యూ విల్ బి సెటిల్డ్ వెల్. మంచి జాబ్స్ లో సెటిల్ అయితే మంచి ఇన్కమ్ ఉంటుంది. సో లైఫ్ అంతా కూడా సేఫ్ గా అండ్ క్లియర్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ మోటివేషన్ ఫర్ యూ టు డూ దిస్ కోర్స్. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ చదవడానికి, ఎడ్యుకేషన్ అనేది చేయడానికి. సో దిస్ ఈస్ ఎ మోటివేషన్ అన్నమాట. అలా మనం లైఫ్ లో సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి వర్క్ అయినా చేయడానికి లేదా ఏదైనా టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి హౌ టు మోటివేట్ అవర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీని ఎలా మోటివేట్ చేయాలి, మీ ఫ్రెండ్స్ని ఎలా మోటివేట్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ టాపిక్. అండ్ టీమ్ వర్క్ కూడా. ఎందుకంటే కొన్ని పనులు అనేవి మనం ఇండివిజువల్ గా చేయలేం. సో ఇట్ రిక్వైర్స్ ఎ టీమ్ వర్క్ అనమాట. టీమ్ అందరూ కూడా కలిసి వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ అనేది లేదా టాస్క్ అనేది సక్సెస్ చేయాలి. సో హౌ టు వర్క్ ఇన్ టీమ్స్ లో ఎలా వర్క్ చేయాలి. సో దట్ ఈస్ వన్ టాపిక్. అండ్ వర్కింగ్ అండర్ స్ట్రెస్. సో దీస్ డేస్ ఏంటంటే ఇంటర్మీడియట్ లో ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు యూ విల్ బి అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట.
చాలా మంది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఈవెన్ నర్వస్నెస్ కూడా. ఇప్పుడు ఇందాక జస్ట్ బిఫోర్ మై సెషన్, నా సెషన్ స్టార్ట్ అవ్వకముందు మేడం కొంచెం లేచి మాట్లాడండి అంటే, సో షీ నెవర్ ఆస్క్డ్ యూ ఎనీ క్వశ్చన్స్, మిమ్మల్ని ఏమి క్వశ్చన్స్ కూడా అడగలేదు. ఏదైనా క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ చెప్పండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ లైక్ మీ గురించి మీరు చెప్పడం, ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఇంటరాక్షన్. అయినా కానీ చెప్పడానికి చాలా మంది హెసిటేట్ చేశారు. సో ద రీజన్ ఫర్ దట్ నర్వస్నెస్ అన్నమాట. అంటే నర్వస్ గా ఫీల్ అవ్వడం, భయపడడం, సిగ్గుగా ఫీల్ అవ్వడం. సో దీస్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్. సో అవన్నీ ఓవర్కమ్ చేయడం ఎలాగా, హౌ టు లూజ్ దట్ నర్వస్నెస్, అండ్ ఆ స్ట్రెస్ లో ఉన్నప్పుడు హౌ టు వర్క్. సో దట్ ఈస్ వన్ టాపిక్. ఇంకా టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఆల్రెడీ చెప్పాను. సో ఇలా మీకు ఒక 10 to 12 టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెప్పుకుని, సో హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ బెటర్. అమ్మా ప్లీజ్ దయచేసి మధ్యలో ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు. మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మేమే మీతో మాట్లాడతాం. లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే అది మెసేజ్ పెట్టండి, విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ఇట్. సో క్లాస్ జరుగుతుండగా ఎవరు కూడా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేయొద్దు. ఇస్ దట్ క్లియర్? సో ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా? ఏం లేవా? అంతా క్లియరా? సో కైండ్లీ ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ వన్స్. అందరూ కూడా ఒకసారి వీడియో ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, జీజేసీ బాయ్స్, జీజేసీ టౌన్ బాయ్స్ కర్నూలు, ఒక్కసారి వాళ్ళని అన్మ్యూట్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. Sir, please clarify us that how many of us, how many students have to participate in the session, sir? Is there any limit? Sir, how many students have registered from your college? No, sir, they have not yet registered because only second years we have given priority to second years. In the last, yes. 1 second, sir. Nagababu, sir. ఎస్ సార్ మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక లింక్ ఒకటి, రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి మన గ్రూప్ లో పాస్ చేస్తాం సార్. దాంట్లో మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ అటెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేయండి సార్. మీరు చేయడమా లేకపోతే వాళ్ళతో చేయించడమా చేయండి సార్. అండ్ రిమైనింగ్ దీనికి లిమిట్ అంతా ఏమి ఉండదు సార్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం సార్. రిమైనింగ్ ఎవరైనా క్లాస్ వినొచ్చండి, ఎందుకంటే ఇది పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ఇంగ్లీష్ కాబట్టి ఎవరైనా సరే క్లాస్ వినొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ అయితే ఎండ్ ఆఫ్ సెక్షన్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఓన్లీ ఎస్సీ ట్రైనింగ్స్ అన్నాం కాబట్టి సర్టిఫికేట్స్ ఎస్సీ ట్రైనింగ్స్ వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికేట్స్ మ్యాథ్స్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. సో ప్రీవియస్ క్లాస్ ఎవరైనా వినొచ్చండి, ప్రాబ్లం లేదు సార్. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్కసారి మీ పేరు సార్? మల్లికార్జున సార్, ఇంగ్లీష్ లెక్చరర్. ఓకే మల్లికార్జున సార్. So the thing is, these sessions will be very beneficial to students, sir. So make sure most of the students attend this session. So certificate enta mandiki ostundi anedi secondary. So they will learn something new, right? So evaraithe pillalu interested ga unnaro, just call them here. Okay, sure. Okay, sir. Thank you. సార్ ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నది మ్యాటర్ కాదండి. అంటే మన ఇక్కడ నుంచి మనం ఎంత నాలెడ్జ్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెన్స్ సార్ ఇక్కడ మనకి. సో ప్రతి ఒక్కరు కూడా మెయిన్ స్పాక్స్ ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫికేట్స్ అన్నది మ్యాటర్ గా పెట్టుకోవద్దండి. అంటే పర్సనల్ డెవలప్మెంట్ అన్నది ఇప్పుడు ఎంటైర్ స్టూడెంట్స్ కానివ్వండి, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ లో పర్సనల్ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ లెసన్. అండ్ అనదర్ ఇంగ్లీష్ కూడా సేమ్ కదా సార్. సో సర్టిఫికేట్ అనేది సెకండరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మెయిన్ కదా సార్. ఫస్ట్ అందరికి కూడా స్టూడెంట్స్ అందరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఎన్రోల్ ట్రై చేయడం కదా సార్. అండ్ ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు పాస్ చేశారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా కంపల్సరీ క్లాస్ అటెండ్ అయ్యేలా చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ మీకు కూడా పంపించారు సార్. సో స్పాక్స్ అందరికి చెప్పేది ఏంటంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి. మీరు అందరూ కూడా దీనికి ఎంకరేజ్ చేస్తూ
క్లాస్ జరగబోయే క్లాస్ అన్ని కూడా మీరు దగ్గర నుంచి జరిపించాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా ఎనీ డౌట్స్ సార్? అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ టు బి ఓపెన్ మైండెడ్ గా ఉండండి. ఎందుకంటే సో మీకు ఏది మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. కొంతవరకు ఏంటంటే ఇప్పుడు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో వచ్చేసరికి మీకేమీ సెపరేట్ లాంగ్వేజ్ రూల్స్ అవేమి చెప్పము. సో వాట్ ఆర్ హిడెన్ ఇన్ యూ, ఇప్పుడు ఈ డైలీ యాక్టివిటీస్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ, సో ఇవన్నీ కూడా మీ డైలీ లైఫ్ లో ఉన్నాయి. సో ఈ టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీరు బాగా ఇంప్రూవ్ అవ్వగలరు, మిమ్మల్ని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోగలరు. అర్థమైందా? సో దిస్ డజంట్ రిక్వైర్ రీడింగ్ లాట్స్ ఆఫ్ బుక్స్. దీనికి మీరు బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల జస్ట్ మీరు ఏకాగ్రత పెట్టి వింటేనే సో యూ లెర్న్ ఏ లాట్, చాలా నేర్చుకుంటారు అనమాట. అండ్ డోంట్ వరీ అబౌట్ ద సర్టిఫికేషన్. సో ఏంటంటే ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ తీసుకుంటే ఒక 15 మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన రన్నింగ్ రేస్ లో 1, 2, 3 ప్రైజెస్ మాత్రమే ఇస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ ద రిమైనింగ్ పీపుల్ కాంట్ రన్. సో ఆన్ ఎ డే, ఒక్కో రోజు ఏంటంటే ఒక్కొక్కరికి బాగా స్టామినా ఎక్కువ ఉంటుందో, లేకపోతే దే మైట్ బి బెటర్. ఇట్ డజంట్ మీన్ దట్ రిమైనింగ్ ఆర్ నాట్ టాలెంటెడ్. సో అందరికీ కూడా స్కిల్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి సో పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వచ్చి కొత్త విషయాలు నేర్చుకోండి అండ్ మేక్ యువర్ సెల్ఫ్ బెటర్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్పాక్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, ప్రిన్సిపల్స్కి కానీ? సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ us know so that we can clarify them. ఎందుకంటే రేపటి నుంచి we don't want to waste any time. సో టాపిక్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ కూడా. అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, సో అందరూ కూడా క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. సో డోంట్ మిస్ ఎనీ సింగిల్ క్లాస్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇట్స్ యువర్ టర్న్ నౌ. మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా ప్లీజ్ లెట్ us know so that we will clarify. Nagababu sir, and if you want to talk please. సార్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను సార్. చెప్పాల్సిన డౌట్స్ ఉంటే వాళ్ళు అడగాలి సార్. డౌట్స్ yes మీ వైపు నుంచి మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే చెప్పండి. అండ్ టెక్నికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, లైక్ ఇప్పుడు రీనేమ్ వీడియో ఆన్ అండ్ ఆఫ్ చేయడం ఎలా అని కానీ, సో ఇవన్నీ మీకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ us know. సో ఒక డౌట్ అనేది ఉంటే అది చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇట్ షుడ్ బి క్లారిఫైడ్. సో ఇంత చిన్నది అడిగితే ఏమైనా అనుకుంటారేమో, నెవర్ ఫీల్ లైక్ దట్. మీకు ఏదైతే డౌట్ ఉందో ప్లీజ్ లెట్ us know. మెయిన్ స్టూడెంట్స్ ప్రాబ్లం అవుతుంది సార్. దే స్టూడెంట్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో షై ఫీల్ అవ్వద్దండి. ఇంట్లో షై ఫీల్ వస్తుంది ఏమీ లేదు. మీరు ఎంత ఫ్రీగా మూవ్ అయితే మేము కూడా అంత ఫ్రీగా మూవ్ అవుతాం. ఫస్ట్ థింగ్. సో అందరూ కూడా షై ఫీల్ అవసరం లేదు. షై లేకుండా ఫ్రీగా మాట్లాడండి. మీరు ఫ్రెండ్లీగా మాట్లాడిన సేపు కూడా మేము కూడా అంతే ఫ్రెండ్లీ. క్లాస్ చెప్పడానికి ఇది అవుతుంది. ఐ మీన్ క్లాస్ చెప్పడం కూడా కొంచెం చాలా ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ కూడా అంతే ఇవ్వగలం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు షై ఫీల్ అవ్వకుండా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడండి. సార్ ఏదో అంటారని చెప్పేసి మీ సార్ ఇంగ్లీష్ సార్ పట్టుకున్నారు మమ్మల్ని ఏమైనా అంటారని చెప్పేసి భయపడవద్దండి. ఎవరు కూడా మిమ్మల్ని ఎవరు అనరు. అండ్ రిమైనింగ్ ఎవరు కూడా క్వశ్చన్స్ చేయరు. ఫస్ట్ థింగ్, మీ క్లాస్ లో జరిగే సబ్జెక్టులు కాదు కదా మనకి, ఓన్లీ ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆన్లైన్ సబ్జెక్ట్ కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయితేనే తప్ప మీలో ఉన్న స్కిల్స్ మాకు తెలియదు. సో మస్ట్ షూట్గా మీరు అందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, మ్యాక్స్ అందరూ కూడా ట్రై చేయండి. సో ఈ 30 days లో ఏంటంటే మీలో ఉన్న టాలెంట్ మాకు తెలియాలి. సో ఇమాజిన్ దట్ దిస్ ఇస్ ఎ ప్లాట్ఫామ్. ఇది ఒక ప్లాట్ఫామ్ అని మీరు ఫీల్ అవ్వడం కదా, దిస్ ఇస్ ఎ ప్లాట్ఫామ్. ఎందుకంటే టు షోకేస్ యువర్ స్కిల్స్. సో మీ టాలెంట్ అనేది జస్ట్ మీ కాలేజ్ లో కాదు, మీరు మీ కాలేజ్ లో ఒక క్వశ్చన్ కి నిలబడి ఆన్సర్ చెప్తే మీ కాలేజ్ లో మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఎంటైర్ కర్నూలుకి తెలుస్తుంది. సో ఒక రకంగా మీరు కర్నూలు లోకల్ ఛానల్లో వస్తున్నట్టే. సో ప్లీజ్ ఎగ్జిబిట్ యువర్ టాలెంట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఎవరి ఫేస్ లో జోష్ లేదేంటి? సో ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్? మీకు బాగా యూజ్ అవుతుందని ఎక్సైటెడ్ గా ఉన్నారా? మూమెంట్స్ ఏం లేవు ఎవరి దగ్గర? ఫస్ట్ క్లాస్ కదండి ఇది. వీళ్ళు కొంచెం షై ఫీల్ అవుతున్నారు, కొంచెం భయంగా ఉన్నారు. అలౌట్ అవుతుంది సార్ ఒక 2-3 days. ఓకే ఓకే.
ఇందులో భయపడడానికి సిగ్గుపడడానికి ఏం లేదమ్మా. సో యూనో స్టూడెంట్స్ ఫేజ్ అనేది అలాంటిది. ఎందుకంటే ఈ వయసులోనే మనం ఏం నేర్చుకోవాలన్నా. సో భయపడొద్దు, సిగ్గుపడద్దు. మనం లైఫ్లో ఎప్పుడైనా కానీ ఎదగాలి అంటే ఈ రెండింటిని పక్క పెట్టాలి. భయం ఒకటి, సిగ్గు ఒకటి. సో సిగ్గుపడి ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు మళ్ళీ ఎగతాళి చేస్తారేమో అని మీరు ఒక డౌట్ ని క్లారిఫై చేసుకోకుండా ఉంటే మీ లైఫ్ లో అది అలాగే ఉండిపోతుంది. సో ఎగతాళి చేసే వాళ్ళని చేయనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే బెనిఫిట్ పొందేది మీరు. ఇట్ ఈస్ యూ హూ ఈస్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. సో ఎంతమంది ఎగతాళి చేశారు. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ అంబేద్కర్ ని తీసుకోండి, బిఆర్ అంబేద్కర్ గారు, అతన్ని చాలా మంది ఎగతాళి చేశారు చదువుకుంటుంటే అలా. కానీ అవన్నీ పట్టించుకోకుండా అతను ఇంకా ఇంకా నేర్చుకుని యునో వేర్ హీ ఈజ్ నౌ. అతను ఎంత సాధించాడని మీ అందరికీ కూడా తెలుసు. సో ఎప్పుడు కూడా అలాంటివన్నీ మీరు పట్టించుకోకూడదు. ఎవరు ఎగతాళి చేసినా కూడా భయం అనేది పక్కన పెట్టేసి, సిగ్గు అనేది పక్కన పెట్టేసి మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఒక 30 years ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు నేర్చుకుందాం అప్పుడు నవ్వుతారు. ఇప్పుడు మీరు ఏదైనా తెలియని విషయం అడిగి తెలుసుకుంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ కన్సిడరబుల్. కానీ మనం పెద్ద అయిన తర్వాత అప్పుడు నేర్చుకుందాం అంటే, ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి స్కూల్లో జాయిన్ అవుతానంటే నన్ను జాయిన్ చేసుకుంటారా? చేసుకోరు కదా. ఎందుకంటే నేర్చుకునే వయసు అయిపోయింది నాకు. అంటే అఫ్ కోర్స్ నేను నేర్చుకునేవి వేరే ఉంటాయి, బట్ స్కూల్లో చదువుకునే వయసు దాటిపోయింది. బట్ స్కూల్లో ఏంటంటే యూఆర్ ఓపెన్ టు లెర్న్ ఎనీథింగ్. మీకు తెలియని ఏ విషయమైనా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని తెలుసుకోండి. ఓకే, ఫీల్ ఫ్రీ టు టాక్ టు అస్. ఏ విషయమైనా కానీ మాతో షేర్ చేసుకోవడానికి ఫ్రీగా మీరు షేర్ చేసుకోవచ్చు. ఎవ్వరు మిమ్మల్ని ఏమీ అనరు. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే వి విల్ ఎండ్ టుడే. జీజేసీ ఆలూరు. ఓకే, మిగిలిన కాలేజెస్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో కెన్ వి ఎండ్ టుడేస్ సెషన్? ఈరోజు సెషన్ ఇంకా ఎండ్ చేయొచ్చా? మరి ఏమైనా డౌట్స్, మీకు ఏమీ డౌట్స్ లేవంటే ఈరోజు సెషన్ ఎండ్ చేసుకుందాం. వీ విల్ మీట్ అగైన్ టుమారో. అండ్ టెక్నికల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అందులో పెట్టండి. మీకు సార్ శివనాథ్ గారు ఒకసారి నేను మాట్లాడచ్చండి? సార్ ప్లీజ్. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు నోకరాజ్ అండి. నిన్న మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది నేనే. సో ఆ వాట్సాప్ గ్రూప్లోకి సంబంధించి మీకు ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే డైలీ స్టూడెంట్స్ అటెండెన్స్ అప్డేట్ చేయడం కోసం. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరందరూ స్పాక్స్ అందరూ కూడా మీ కాలేజెస్లో ఇప్పుడు మీ రెస్పెక్టెడ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో SST స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగానే ఒక రిజిస్టర్లో ఒక రిజిస్టర్లో నోట్ చేసుకుని పెట్టుకుంటే మాకు ఈజీగా ఉంటుందండి. అండ్ మనందరికీ కూడా డైలీ అటెండెన్స్ అప్డేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అది ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా ఒక జూమ్ మీటింగ్ పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి ఏదైనా సరే మీకు గ్రూప్లో మీరు క్వశ్చన్ చేయొచ్చు, మేము దానికి ఆన్సర్స్ ఇస్తాం. ఓకే సార్, ఇంకా సెషన్ ఎండ్ చేసేచ్చండి? Yes sir, we can end today's session. So thank you all for joining today's session. So రేపు నుంచి కూడా టైంకి జాయిన్ అయిపోండి అండ్ కమ్ విత్ ఓపెన్ మైండ్స్. ఓపెన్గా అన్ని నేర్చుకునేలా రండి అండ్ కమ్ విత్ డౌట్స్. మీరు ఎన్ని డౌట్స్ అడిగితే మాకు అంత ఇంటరాక్టివ్గా ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది సెషన్. సో మీకు డౌట్స్ వస్తేనే కదా మీకు అర్థమవుతుందో లేదో మాకు తెలిసేది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ బోత్ సర్స్, నాగబాబు సార్ అండ్ నోకరాజు సార్, ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ ఆఫ్ యూ.